సుజాత గారు ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ప్రైజ్ లార్డ్. జాయ్ సిస్టర్ పాడతారండి. జాయ్ పాడతావా? వాయిస్ బాగుంది కదండి, త్రోట్ అన్నది ప్రాబ్లం ఉందంటే. కళ్యాణి గారు ఎవరు ఉన్నారా? సరే సిస్టర్, ఇంకొకటి నేనే పాడనండి. నేను ఎవరైనా పాడతారు, టైం అవుతుందని ఆపేసాను. అడగండి కళ్యాణి గారిని వెళ్ళాం. సారీ కళ్యాణి, ఎవరైనా పాడతారేమో అడగండి సిస్టర్. కళ్యాణి గారు. సిస్టర్ అదే సాంగ్ కంటిన్యూ చేయండి సిస్టర్. ఇంకో 2 వచనాలు పాడాను, లాస్ట్ 2 వర్సెస్ నానమ్మ నేను పాడుతున్నా. పాడమ్మా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. ధన్యవాదీషు, ధన్యవాదీషు, ధన్యవాదీషు తుజుకో. ధన్యవాదీషు, ధన్యవాదీషు, ధన్యవాదీషు తుజుకో. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Jesus, thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, everyone. Praise the Lord. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. కంటిన్యూ చేయమంటారా బ్రదర్? మనం సిస్టర్ మీ ఇష్టం సిస్టర్. ఒక 2 వర్సెస్ పెడితే పాడండి సిస్టర్, నో ప్రాబ్లం. తర్వాత స్టార్ట్ చేస్తాం. సిస్టర్ పాడనండి. పాడండి, పాడండి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ప్రార్థించమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించమంటివి ప్రభువా సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నన్ను చేయునాథా నిందలెన్నో
పొందినను నన్ను చేరుకునాదా నిందలెన్నో పొందినను నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. హల్లెలూయా. బ్రదర్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. చేయండి. మా పరిశుద్ధుడా, మా తండ్రి, మీ పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ విధంగా జూమ్ లో కూడుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే అందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు ప్రభా నెంబర్స్ అండ్ ధ్యానం చేసుకుంటున్నా ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా పంచకాండంలో ప్రభా ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యకాండము ధ్యానించడానికి మీకు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు ప్రభా. అందులో ఉన్న సత్యాన్ని కూడా మాకు మెరుగుపరిచి ప్రభా, వాక్యం నడుచుకోవటానికి మీరు మాకు సహాయపడుతూ వస్తున్న విధానానికే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు ధ్యానించుకుంటున్న బుక్స్ కూడా ప్రభా మీరే మాతో మాట్లాడండి ప్రభా. అల్పుణ్య అయోగ్యనైన నన్ను ప్రభా మీరు నిలబెట్టుకొని ఈ క్లాస్ జరిగించుకుంటున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకెవరైతే జాయిన్ అవ్వాల్సిన వారు ఉన్నారో టైంకి జాయిన్ అవ్వడానికి మీరే చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఆది నుండి అంత వరకు ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా మీరే తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ మాకు త్వరలో రానైన ప్రభు యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుంది బ్రదర్. ఓకే అండి. సో మనం ప్రీవియస్ బుక్స్ లో లాస్ట్ వీక్ ప్రీవియస్ 2 వీక్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్న బుక్స్ వచ్చేసి పంచకాండంలో ఫస్ట్ 3 బుక్స్ జెనసిస్, ఎక్సోడస్ అండ్ లెవిటికస్. సో ఈ రోజు మనం ధ్యానించబోయే బుక్ నెంబర్స్, సంఖ్యాకాండం. సో మనము జెనసిస్, ఎక్సోడస్ అండ్ లెవిటికస్ లో జస్ట్ ఓవర్వ్యూగా మీరు స్లైడ్ చూడొచ్చు, లేదంటే స్లైడ్స్ చూడని వారు నేను జస్ట్ ఒక ఓవర్వ్యూగా చెప్తున్నాను. జెనసిస్ లో మనం చూసింది ఏంటంటే దేవుని సృష్టి, అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, అహరోను వీళ్ళ గురించి మనం చూస్తూ వచ్చాము జెనసిస్ లో. తర్వాత ఎక్సోడస్, నిర్గమాకాండంలో ఐగుప్తు ప్రజల్ని దేవుడు ఎలా విడిపించాడు, తర్వాత 10 ఆజ్ఞలు గాని, 10 తెగుళ్ళు గాని, దేవుడు చేసిన అద్భుత కార్యాలు గాని, ఎర్ర సముద్రం దాటడం గాని, ప్రత్యక్ష గుడారం గురించి, మందసం గురించి, దేవుని యొక్క నిబంధనలు, లాస్ గురించి మనము నిర్గమాకాండంలో చూసాం. అదేవిధంగా లేవ్యాకాండంలో మనం ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా చూస్తూ వారు పాటించాల్సిన పద్ధతులు కానీ, వారు పాటించాల్సిన బలులు కానీ, పండగలు కానీ ఇవన్నీ మనము చూస్తూ వచ్చాం. అదేవిధంగా లేవ్యాకాండంలో ఇంకా లేవీయులకు ఇచ్చిన ఆజ్ఞలు కానీ, యాజకులు, ప్రధాన యాజకులు వారు పాటించాల్సిన ధర్మం కానీ, తర్వాత
డైటరీ లాస్ అండ్ ప్యూరిఫికేషన్ లాస్, ఏమి తినాలి ఏమి తినకూడదు అనే పరిశుద్ధమైనవి అపరిశుద్ధమైనవి, ఇవి కూడా మనము లేవ్యాకాండంలో చూస్తూ వచ్చాము. ఈ రోజు మనం ధ్యానించుకునే పుస్తకంలో సంఖ్యాకాండము మనం చూస్తున్నాం. ఈ సంఖ్యాకాండము అనే బుక్ లోనే మనకి అర్థం ఇచ్చేలాగా మనకి కనిపిస్తుంది ఏంటంటే, సంఖ్య అంటే నెంబర్స్ కదా ఇంగ్లీష్ లో. సో ఈ సంఖ్యాకాండంలో ఎప్పుడైతే ఈ ఐగుప్తు ప్రజలు కానాన్ దేశానికి ప్రవేశించడానికి దగ్గరలో ఉన్నారో, అప్పుడు ఫస్ట్ సెన్సెస్ అంటే లెక్కింపు, మొదటి లెక్కింపు అనేది ఈ నెంబర్స్ లో సంఖ్యాకాండంలో చూస్తాము. ఈ సంఖ్యాకాండంలో మనం మొట్టమొదటిగా చూసేది మొదటి లెక్కింపు. ఈ లెక్కింపులో మనం చాలా విషయాలు చూస్తాము. ఐగుప్తు ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వారు కానాన్ దేశానికి ప్రవేశించడానికి దేవుడు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తూ వస్తాం అన్నమాట. అదేవిధంగా క్యాంపింగ్ అండ్ మార్చింగ్, ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఈ 12 గోత్రాల ప్రజలు ఎలా నివసించాలి, ఎక్కడ ఉండాలి, ఏ ద్వారం వైపు ఎవరు ఉండాలి అనేది దేవుడు స్పష్టంగా ఈ సంఖ్యాకాండంలో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 40 రోజులు కానాన్ దేశానికి ప్రవేశించడానికి ముందు తెగులుగా వారిని పంపిస్తాడు కదా, ఆ విషయం కూడా మనము చూస్తాము. అదేవిధంగా 40 సంవత్సరాలు వారు ఎట్లా అరణ్య ప్రదేశంలో తిరుగుతూ వచ్చారు, ఆ విషయం కూడా మనం చూస్తాము. తర్వాత అహరోను, మిరియాము వీళ్ళు చనిపోవటము ఈ సంఖ్యాకాండంలోనే జరుగుతుంది. తర్వాత సెకండ్ సెన్సెస్ తర్వాత బలాక్ అండ్ బలాం వీళ్ళ గురించి, ప్రవక్త అయిన బలాం గురించి, రాజు అయిన బలాక్ గురించి కూడా అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ మనము సంఖ్యాకాండంలో చూస్తాం. తర్వాత సెకండ్ సెన్సెస్ లో మనము లెక్కింపు, మళ్ళీ రెండో లెక్కింపు. ఎప్పుడైతే ఈ మొదటి జనాంగం అంటే ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజలు అందరినీ దేవుడు చంపేసిన తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వారు అందరూ చనిపోతారు, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు. తర్వాత సెకండ్ జనరేషన్ వాళ్ళని కూడా మొత్తము సెకండ్ సెన్సెస్ అంటాం, అంటే రెండో లెక్కింపు. 20 సంవత్సరాలు పైబడిన ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలా లెక్కించాడు అనే విషయాన్ని కూడా మనము ఈ సంఖ్యాకాండంలో చూస్తాము. తర్వాత జాషువాని నెక్స్ట్ లీడర్ గా దేవుడు ఎలా నియమించాడు, ఎలా అభిషేకించబడ్డాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తాం. తర్వాత వీరు ఏ దేశాలతో పోరాడి గెలిచారు అనే విషయాన్ని చూస్తాము. తర్వాత ఆ కానాన్ దేశానికి ఎంటర్ అయిన తర్వాత వారు స్వాస్థ్యం చేసుకోవాల్సిన ఆ దేశాన్ని ఎలా పంచబడింది అనేది కూడా మనము చూస్తాం. సో దీన్ని నెంబర్స్ అని ఎందుకు అంటున్నామంటే, కౌంటింగ్ అంటే ఈ బుక్ మొత్తంలో కూడా మనకి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఎలా లెక్కించబడ్డారు, ఎవరెవరు ఏ గోత్రాన్ని నుంచి ఎంతమంది కౌంట్ ఉన్నారనేది మనము స్పష్టంగా ఈ బుక్ లో చూస్తాం. కాబట్టి దీనికి నెంబర్స్ అనే పేరు ఇవ్వటం జరిగింది. ఇందులోనే హిబ్రియూ నేమ్ వచ్చేసి బెమిబ్దర్ అంటాం. బెమిబ్దర్ అంటే ఇన్ ద డెజర్ట్ ఆర్ ఇన్ ద విల్డర్నెస్ అనే అర్థం వచ్చేలాగా హెబ్రియూలో మనకి నేమ్ ఉంటుంది. ఈ పుస్తకం రాసింది మోషే. ఈ పుస్తకం కూడా రాసింది ఎవరికి అంటే ఇజ్రాయెల్ ప్రజలకి. ఎప్పుడు రాయబడింది అంటే 1440 BC నుంచి 1400 BC వరకు రాయబడింది. పర్పస్, ఈ బుక్ రాయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సోడస్ జనరేషన్, అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని పాలస్తీనా అంటే పాలు ప్రవహించు దేశానికి నడిపించడానికి వారిని ఎలా సిద్ధపరిచారు దేవుడు అనేది ఈ పుస్తకంలో మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూసేది సెన్సెస్ అంటే లెక్కింపు, క్యాంపింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వారు ఏ లీడర్స్ ఏ ట్రైబ్స్ ఎక్కడ ఉండాలి అనే నియమాలు. తర్వాత ఫెయిత్ ఫెయిల్యూర్ అంటే ఇక్కడ మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలు ఎలా తిరుగుబాటు పడి దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఎలా
వారి విశ్వాసం కోల్పోతూ వస్తుందో ఈ నెంబర్స్ లో మనం చూస్తాము. తర్వాత బలాం గురించి, తర్వాత న్యూ సెన్సెస్ అంటే న్యూ జనరేషన్ యొక్క లెక్కింపు చూస్తాము. తర్వాత జాషువా న్యూ లీడర్ అండ్ వారు విజయం పొందిన అనేక రాజులతో పోరాడి విజయం పొందుతారు, అవి చూస్తాము. తర్వాత డివిజన్ ఆఫ్ ల్యాండ్స్ చూస్తాం. సో ముఖ్యంగా ఇక్కడ మనం చదువుకోవాల్సిన వచనం ఏంటంటే నెంబర్స్ 1:1. ఇందులో నౌ ద లార్డ్ స్పోక్ టు మోసెస్ ఇన్ ద విల్డర్నెస్ ఆఫ్ సీనాయ్ in the tabernacle of meeting on the first day of the second month in the second year after they had come out of the land of Egypt. ఎవరైనా తెలుగులో చదువుతారండి? నెంబర్స్ 1:1 సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సినాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనము ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ చూసాము. ఆది కాండంలో ఏం జరిగింది, నిర్గమాకాండంలో ఏం జరిగింది, లేవియా కాండంలో ఏం జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నారండి? ఈ ఫస్ట్ అధ్యాయంలో మనం చూస్తే ఫస్ట్ వచనంలో ఎక్కడున్నారు వీళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు? విల్డర్నెస్ ఆఫ్ సీనాయ్ అనే అరణ్య ప్రదేశంలో ఇది ఇప్పుడు జరుగుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు వీరు ఐగుప్తు నుంచి వచ్చిన కాలం ఇక్కడ కూడా రాయబడింది. ఎంతకాలం అయింది వాళ్ళు వచ్చి? ఇక్కడ స్పష్టంగా ద ఫస్ట్ డే ఆఫ్ ద సెకండ్ మంత్ ఇన్ ద సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిపోయి. ఇప్పుడు సీనాయి అరణ్యంలో జరుగుతుంది ఈ విషయం అంతా జరుగుతుంది. సో మనకి ముఖ్యంగా ఈ డివిజన్స్ చూద్దాం. మొత్తం ఈ నంబర్స్ లో 36 చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఈ 36 అధ్యాయాలు కూడా మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 నుంచి 10వ అధ్యాయం వరకు మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ అన్ ఎక్సోడస్ జనరేషన్ అంటాం దీన్ని. అంటే వాళ్ళు 1వ జనాంగాన్ని లేకపోతే 2వ జనాంగాన్ని కూడా వారు ఎట్లా లెక్కింపు చేస్తున్నారు అనేది మనము చూస్తాం. అదే 2వ భాగంలో దయచేసి అందరూ కొంచెం మ్యూట్లో ఉన్నది. 2వ భాగంగా 11 నుంచి 21వ అధ్యాయంలో మనము టెస్టింగ్ ఆఫ్ డిసైపుల్స్ అంటే దేవుడు పరీక్ష పెట్టడము, ఆ పరీక్షలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఫెయిల్ అయ్యారు అనేది కూడా, ఆ విశ్వాసం ఎలా కోల్పోయారు అనేది మనము 2వ భాగంలో చూస్తాం. 3వ భాగంలో మనం ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ కొత్త జనాంగానికి దేవుడిచ్చే ఆజ్ఞలు కానీ దేవుడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ 3వ భాగంలో మనము చూస్తాం. సో ఈ నెంబర్స్ లో మనము ఈ భాగాలుగా చూస్తూ మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఫస్ట్ పార్ట్ అంటే మొదటి భాగంలో మనము ప్రవేశించి 1 నుంచి 10 అధ్యాయముల వరకు మనకి ఏం జరిగిందో క్లుప్తంగా మనం చూసుకుందాం. ముందుగా జస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ పార్ట్ లాగా ఇప్పుడు ఎక్కడున్నారండి వీరు? మౌంట్ సీనాయ్ అంటే సీనాయి పర్వతము లేకపోతే సీనాయి అరణ్యం దగ్గర ఉన్నారు. సో ఆల్మోస్ట్ 2 years అయింది వీరు ఐగుప్తు నుంచి బయటికి వచ్చి. ఈ నెంబర్స్ లో మనకి 38 years ఆఫ్ విల్డర్నెస్ అంటే 38 సంవత్సరాల యొక్క అరణ్య ప్రదేశంలో తిరుగుతూ వస్తారు కదా, ఆ చరిత్ర అంతా ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తాం. తర్వాత 40 years మొత్తం ఎంత అండి? ఈ ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం దగ్గరికి 2 years, తర్వాత ఈ అరణ్య ప్రదేశంలో చుట్టూ తిరుగుతూ ఉంటారుగా అదొక 38 years, మొత్తం కలిపి 40 years అంటే 40 సంవత్సరాల చరిత్ర అనేది ఈ సంఖ్యాకాండంలో లిఖించబడింది. సో ఈ ఫస్ట్ టు 10 చాప్టర్స్ మనం ఆల్రెడీ చూసాము. అది ఫస్ట్ సెన్సెస్ అంటే మొదటి లెక్కింపు, క్యాంపింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ టాబర్నికల్ చుట్టూ ఎవరెవరు ఉండాలి, ఎవరి పక్కన ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం చూస్తాం. మార్చింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒకవేళ యుద్ధానికి బయలుదేరేటప్పుడు కానీ లేకపోతే ఆ మేఘం అనేది పైకి కొనిపోబడిన తర్వాత వీరు అక్కడి నుంచి కదలాలి, ఆ క్యాంప్ నుంచి కదలాలి, గుడారాల నుంచి కదలాలి. అది ఎలా జరగాలి, ఎవరి తర్వాత ఎవరు నడవాలి అనేది ఈ మార్చింగ్ ఇన్స్ట్రక్షన్స్ లో మనకి కనపడుతుంది. తర్వాత డ్యూటీస్ ఆఫ్ లెవైట్స్ టెబర్నికల్ అంటే లేవీయుల యొక్క
పని, లేవీయుల యొక్క డ్యూటీస్ ఏంటి ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర అనేది ఈ మొదటి నుంచి 10వ అధ్యాయంలో మనం చూస్తాము. తర్వాత డిపార్చర్ ఫ్రమ్ సీనాయ్ అంటే సీనాయి అరణ్య ప్రదేశం నుంచి స్టార్ట్ అవుతారు వీళ్ళు. ఎప్పుడైతే మేఘం పైకి వెళ్తుందో వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే మేఘం కిందకి వచ్చి ఆగిపోయిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ టాబర్నికల్ గాని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని గాని, మందసం గాని వీరు అక్కడ సిద్ధపరచుకొని అక్కడ వెయిట్ చేస్తారు అనమాట, హాల్టింగ్ చేస్తారు. అది ఈ 10 అధ్యాయాల్లో మనము క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిగా ఇవి చాలా కేర్ఫుల్ గా వినాలండి అందరూ. ఎందుకంటే ఈ కంటిన్యూషనే మనకి డ్యూటరానమీ అంటే ద్వితీయోపదేశ కాండంలో దీని కంటిన్యూషన్ ఉంటది. తర్వాత జాషువా గ్రంథము, రూతు గ్రంథము, తర్వాత ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ అంటే రాజుల గ్రంథం గాని, దినవృత్తాంతములు గాని, మొదటి సమయాలు, రెండో సమయాలకి కొంచెం ఇవన్నీ లింక్స్ ఉంటాయి. అందుకే మనము ఈ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉంటాయి కదా, ఈ ఆజ్ఞలు కొన్ని అందులో ఫాలో అవుతారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా స్టెప్ బై స్టెప్ వస్తాయి అనేది కంప్లీట్ గా ఒక బుక్ కి చాలా లింక్స్ ఉంటాయి. సో మనం ఈ పార్ట్ కనుక మిస్ అయితే మరి నెక్స్ట్ చూసుకునే బుక్స్ మనకి అర్థం కావు. సో వీటిని జాగ్రత్తగా గమనించి అసలు మనం ఎందుకు ఈ నెంబర్స్ చూస్తున్నాము, అంటే ఈ సంఖ్య అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. సో దాని గురించే ఈ స్లైడ్స్ అన్ని మీకు ఈజీగా అర్థం కావడానికి ఈ నెంబర్స్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. సో ఇవి జాగ్రత్తగా గమనించండి. సో చాప్టర్ 1 లో మనకి మొత్తం సెన్సెస్ అంటే లెక్కింపు అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ గ్రాఫ్ చూస్తే గనక రైట్ సైడ్ గ్రాఫ్ చూడండి ఒకసారి. మనకి ఆల్రెడీ మనము ఇది లాస్ట్ వీక్ చూసాం కదా, నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అంటే ఫేసింగ్ ఇది అంటే టాబర్నకిల్ యొక్క ఎంట్రన్స్ ఇది అనమాట. నేను లేజర్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాయింట్ నేను ఎక్కడైతే పాయింట్ చేస్తున్నాను ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది టాబర్నకిల్ అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ఎంట్రన్స్ ఇది. ఓకే, సో ఈ ఎంట్రన్స్ ఇక్కడ మనకి మందసం గాని, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి చుట్టూ కూడా దేవుడు ఈ 12 గోత్రాల ప్రజల్ని ఏ విధంగా ఎవరి తర్వాత ఎవరు ఉండాలి, దానిపైన లీడర్స్ ఎవరు అనేది మనకి ఈ మొదటి అధ్యాయంలో మనకి క్లియర్ గా దేవుడు మనకి చెప్పటం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఈస్ట్ అంటే ఫేసింగ్ సైడ్ యూదా గోత్రము, ఇస్సాకర్ యొక్క గోత్రము, జెబులూన్ యొక్క గోత్రం అనేది ఈ ఈస్ట్ ఫేసింగ్ లో ఒకరి తర్వాత ఒకరు ఎలా ఉండాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. తర్వాత సౌత్ లో కూడా మనకి గాదు, సిమియోను, ర్యూబేను గోత్రం వాళ్ళు చూస్తాం. తర్వాత ఇక్కడ నార్త్ లో క్యాంప్ ఆఫ్ దాన్ అంటే దాన్, ఆషేర్, నఫ్తాలి యొక్క వీరి గోత్రం యొక్క ప్రజలు ఎలా, వీరు ఎవరి పక్కన ఎవరు నివసించాలి, క్యాంప్స్ అంటే వారి ప్రత్యక్ష గుడారాలు, వారి గుడారాలు ఎలా ఏర్పరచుకున్నారు అనేది ఇక్కడ చూస్తాం. తర్వాత వెస్ట్ లో మనకి బెంజామిన్ గోత్రము, మనస్సే గోత్రము, ఎఫ్రాయిం గోత్రం అనేది మనము ఇక్కడ చూస్తూ వస్తాం అన్నమాట. సో మొత్తం టోటల్ కౌంట్ ఎంత అండి? 6,03,550 అనేది చూస్తాము. ఎవరన్నా మనకి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 46వ వచనం చదవండి కొంచెం దయచేసి. లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. ఇవి కూడా ఈ లెక్కింపబడిన వారు 6,03,550 మంది. సో ఈ 6 lakhs అనేది కౌంట్ మనకి 146 లో రాయబడింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యోధా గోత్రం వాళ్ళు ఎంతమంది, ఇస్సాకర్ గోత్రం నుంచి ఎంతమంది, ఈ లెక్కింపబడిన వారు కూడా 20 సంవత్సరాలు పైబడిన వారినే లెక్కింపబడ్డారు. ఎందుకంటే వీరు యుద్ధానికి సిద్ధపడాలైనా ఎప్పుడైనా సరే వీరినే లెక్కించడం అనేది జరుగుతుంది అనమాట మనకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కౌంట్స్ అన్ని మనకి Numbers 21 చాప్టర్ లో రూబేను 46,500
ఇక్కడ చూడండి రూబేన్ గోత్రంలో 46,500. నెక్స్ట్ 23 వర్స్ లో 59,300. వీరు సిమియోన్ లో 59,300. సో ఇవన్నీ లెక్కింపు చేస్తే మనకి టోటల్ గా వచ్చిన కౌంట్ 6,03,550 అనేది మనకి స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది అనమాట. వీరందరూ కూడా 20 సంవత్సరాలు పైబడిన వారు. ఈ లెక్కింపబడిన వారిలో మనకి లేవీలు అనే వాళ్ళు లేరనమాట. లేవీలు ఎందుకు లేరు అంటే లేవీలు మొత్తం కూడా ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరలో వారు స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఇది చూడండి, ఇక్కడ టాబర్నికల్ ఉంటుంది. ఇది టాబర్నికల్ అంటే ఇది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారానికి ఈస్ట్ సైడ్ మోజెస్ అండ్ ప్రీస్ట్ మనకుంటారు. సౌత్ సైడ్ కోహాత్ కుమారులు అంటే కోహాత్ వంశావళి వాళ్ళు ఉంటారు. మరియు వెస్ట్ సైడ్ మనకి గెర్షోన్ అనేవారు ఉంటారు. గెర్షోన్ సన్ ఆఫ్ గెర్షోన్ వంశీయులు ఉంటారు. తర్వాత మెరారి, వీళ్ళు మనకి నార్త్ ఫేసింగ్, నార్త్ లో వీరు ఉండటం అనేది జరుగుతుంది అనమాట మనకి. సో అది మనకి ఫస్ట్ చాప్టర్ వరకు ఇక్కడ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ లెక్కింపు అనేది మనకి ఫస్ట్ చాప్టర్ లో క్లియర్ గా దేవుడు మనకి చెప్పాడు. నెక్స్ట్ తరువాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ ట్రైబ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ చాప్టర్ లో మనకి ఏం చెప్తారంటే ట్రైబ్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ఆర్మీస్. అంటే ఒక్కొక్క గోత్రం నుంచి వారి లీడర్స్ కావాలి. అంటే ఈ సైడ్ ఒక లీడర్ కావాలి, ఈ సైడ్ ఒక లీడర్ కావాలి, ఈ సైడ్ ఒక లీడర్ కావాలి. సో 4 వైపులు కూడా లీడర్స్ కావాలి కదా. ఈ 4 వైపు లీడర్స్ ని కూడా ఎలా సెట్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా దేవుడు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈస్ట్ సైడ్ క్యాంప్ ఆఫ్ జూడా అంటే యూదా గోత్రం అనే వారికి లీడర్ గా ఉన్నారు. ఇక్కడ రూబేన్ అనే గోత్రం వారు లీడర్ గా ఉన్నారు. ఇక్కడ వెస్ట్ సైడ్ ఎఫ్రాయిం అనేవారు లీడర్ గా ఉన్నారు. నార్త్ సైడ్ దాన్ వంశావస్తులు మనకి లీడర్ గా కనిపిస్తారు అనమాట. తర్వాత మనకి ఈ కౌంటింగ్ కూడా మనకి స్పష్టంగా చూస్తాం అనమాట. ద ట్రైబ్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ఆర్మీస్. ఓకే, మనకి 33 చదువుతారండి ఎవరైనా? 2వ అధ్యాయము 33. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు. ఓకే, లేవీయుల్ని సపరేట్ గా లెక్కించారనమాట. ఈ కౌంటింగ్స్ లో మనకి లేవీయులు అనేవాళ్ళు లేరు అనేది స్పష్టంగా చెప్తున్నారనమాట. తరువాత ఇక్కడ చాప్టర్ 3లో మనకి లేవీయుల యొక్క కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ చాప్టర్ 3లో లేవీయులు ఒక కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి. 8,600 అనేది మనకి 28 థర్డ్ చాప్టర్ 28 వర్స్ ఎవరైనా చదువుతారండి? ఒక నెల మొదలుకుని పైప్రాయం గల మగవారి అందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. ఇది కోహాత్ అండి. ఈ కోహాత్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. కోహాత్ 8,600 అని చెప్పేసి ఈ కౌంట్ మనకి తెలుస్తుంది ఇక్కడ. తర్వాత పైన గెర్షోనీయుల గురించి కూడా మనకి లెక్కింపు అనేది ఇక్కడ చూస్తాం మనము. అది మనకి 22 చూడండి ఒకసారి. 22 చదవండి ఒకసారి. థర్డ్ చాప్టర్ సార్? థర్డ్ చాప్టర్ 22 వర్స్ అండి. లాస్ట్ పార్ట్ చదవండి. లెక్కింపబడిన వారు 7,500 మంది. చూడండి ఇక్కడ 7,500 మంది. తర్వాత మేరారిలో కూడా మనకి ఏ వర్స్ అంటే అది 34 చదవండి సిస్టర్. వారిలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయం గల మగవారందరూ 6,200 మంది. మేరారి వారు నుంచి 6,200 మంది. సో ఈ కౌంటింగ్స్ అన్ని మనకి థర్డ్ చాప్టర్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి
ఇదే 3వ అధ్యాయంలో లేవీయులు అనేవారు ఫస్ట్ బోర్న్ అంటే మొట్టమొదట వ్యక్తి అనేది దేవుడికి సమర్పించుకోవాలి కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారము వారిని కూడా లెక్కించడం జరిగింది అనమాట. ఇజ్రాయలీలో అట్లా లెక్కించలేదు. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ బోర్న్ కౌంట్ ఎక్సెప్ట్ లివైట్స్ 22,273. అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో మనకి లేవీయులు కాకుండా ఇజ్రాయెల్ ప్రజలు మొత్తము 22,273. తర్వాత ఫస్ట్ బోర్న్ కౌంట్ ఆఫ్ లివైట్స్ వారు 20,000 మంది. సో ఈ వీటిలో నుంచి ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఫస్ట్ బోర్న్ కౌంట్ నుంచి మనకి లేవీయుల యొక్క కౌంట్ తీసేస్తే మనకి 273 డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ 273 ఇజ్రాయెల్ ప్రజల్ని లేవీయులు పోషించాలి కాబట్టి ఒక్కొక్కరి దగ్గర 5 షెకెల్ తీసుకొని వారికి ఇవ్వాలి, లేవీయులకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడికి మనకి స్పష్టంగా రాయబడింది. ఒకసారి 3వ అధ్యాయము 46 చదవండి. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. చూడండి, ఇక్కడ మనకి కౌంట్ ఉంది కదా 1000. ఇది ఒక 50th వర్స్ చదవండి సిస్టర్. 50వ అధ్యాయం చదవండి. పరిశుద్ధమైన తులము చొప్పున చదవండి సిస్టర్. 50 చదవండి. పరిశుద్ధమైన తులము చొప్పున 1,365 తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించు. చాలు, 273 డిఫరెన్స్ వచ్చింది కదా, వీళ్ళ కౌంట్ వీళ్ళ కౌంట్. సో మ్యాచింగ్ అవ్వాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ 273 ప్రజల దగ్గర నుంచి ఒక్కొక్కరు చొప్పున 5 షెకెల్ ధనం తీసుకొని ఈ లేవీయులకి ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఎంత అవుతుందండి కౌంట్? 1365. అదే వర్స్ మనం 50లో చూస్తాం అనమాట. సో ఈ విధంగా దేవుడు ఒక ప్రణాళికగా వారి మధ్య క్యాంపింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, మార్చింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, దేవునికి సేవ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ 3rd చాప్టర్ లో మనం చూస్తాము. అదే విధంగా ఈ లేవీయులకి దేవుడు కొన్ని డ్యూటీస్ అనేవి ఇవ్వటం జరిగింది. కోహాతీయులకి కొన్ని డ్యూటీస్, గెర్షోనీయులకి కొన్ని డ్యూటీస్, మెరారి వాళ్ళకి కొన్ని డ్యూటీస్ అనేవి దేవుడు ఇవ్వటం జరిగింది అనమాట. సో ఆ డ్యూటీస్ ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారంలోనే మనకి ఈ డ్యూటీస్ అనేది చూస్తాం మనం. ఇక్కడ చూడండి, లేవీయులు ఒక సైడ్ ఏమో మెటీరియల్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేసేది గెర్షోనీయులు. వెజల్స్, అక్కడ ఉన్న పాత్రలు కానీ ఇవన్నీ మెయింటైన్ చేసేది కోహాతీయులు. తర్వాత మెరారి వాళ్ళు వుడెన్ పార్ట్స్ అంటే ఆ చెక్కతో చేసిన మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు మెరారీలు. సో ఇక్కడ మనకి స్పష్టంగా 4వ అధ్యాయంలో వీరికి లేవీయులకి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ 4వ అధ్యాయంలో మనకి రాయబడుతుంది. మీరు కొంచెం తర్వాత వీటిని జస్ట్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోహాతీయులకి ఆర్క్ అంటే మందసం కానీ, అక్కడ ఉన్న టేబుల్ కానీ, ల్యాంప్ స్టాండ్స్ అంటే దీపం కానీ, బలి ఇచ్చే ప్లేస్ కానీ, యుటెన్సిల్స్ కానీ ఈ కోహాతీయులు కేర్ తీసుకోవాలి. తర్వాత గెర్షోనీయులు టాబర్నికల్ కర్టెన్స్, అక్కడున్న కర్టెన్స్ కానీ, టెంట్ ఆఫ్ మీటింగ్ కవర్స్, అక్కడ చుట్టూ వారు కట్టిన ద్వారాలు, వాటి గురించి వాళ్ళు కేర్ తీసుకోవాలి. సో అట్లా ఈ ముగ్గురికి కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వటం అనేది మనం 4th చాప్టర్ లో క్లియర్ గా చూస్తాము. తర్వాత 5th చాప్టర్ వచ్చేసరికి మనము రెగ్యులేషన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని దేవుడు సెట్ చేయడం అనేది మనం స్పష్టంగా చూస్తాం. ఎవరైతే అన్క్లీన్ పర్సన్స్ ఐసోలేటెడ్ అంటే ఎవరైతే కుష్ఠ రోగం ఉన్నవారు కానీ కొంచెం అన్క్లీన్ గా ఉన్నారో వారు క్యాంప్స్ అంటే అక్కడ వారు ఉన్న గుడారాల నుంచి ఎలా ప్రత్యేకపరచాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే అది పరిశుద్ధమైన స్థలం కాబట్టి అక్కడ
పరిశుద్ధత ఉండాలి కాబట్టి ఆ ప్రజల్ని శుద్ధి చేసుకోమని చెప్పడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేవుడు పాస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత కొంచెం నెజరైట్స్ కి కొన్ని ఆజ్ఞలు అనేది మనం 6th చాప్టర్ లో చూస్తాము. తర్వాత ద ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అంటే ఆ వారు యాజకులు అనే వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగాన్ని దీవించడం ఎట్లా దీవించాలి ఏంటి అనేది కూడా ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత ఆఫరింగ్స్ ఆఫ్ ద లీడర్స్ అంటే అక్కడున్న లీడర్స్ యొక్క ఆఫరింగ్స్ ఇక్కడ మనం చూసాం కదా, ప్రతి గోత్రానికి ఒక అధ్యక్షులు కానీ లీడర్స్ కానీ దేవుడు నియమించడం జరిగింది కదా, వారు అర్పించే అర్పణల గురించి కూడా ఈ 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. అదేవిధంగా 8th చాప్టర్ లో మనకి అరేంజ్మెంట్ ఆఫ్ ది ల్యాంప్స్ అండ్ క్లీనింగ్ అండ్ డెడికేషన్ ఆఫ్ ది లివైట్స్ అంటే అక్కడ దీపస్తంభాలు ఎలా పెట్టాలి, తర్వాత లేవీలు ఎట్లా తాము శుద్ధి చేసుకోవాలి, ఎట్లా దేవునికి అర్పించుకోవాలి అనేది కూడా మనము 8వ అధ్యాయంలో స్పష్టంగా చూస్తాం. 9వ అధ్యాయంలో మనకి సెకండ్ పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ ఉంది కదా, దాని గురించి మనం స్పష్టంగా రాయబడింది. తర్వాత ద క్లౌడ్ అండ్ ద ఫైర్ అంటే మేఘము అగ్ని గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడింది అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఏమిస్తున్నాడంటే, ఎప్పుడైతే మేఘము వచ్చిందో కిందకి వచ్చి ఆగిందో వారు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే ఆగిపోయి వాళ్ళ టెంట్స్ ని అక్కడ పెట్టేసుకొని ఉండిపోవాలి. ఎప్పుడైతే మేఘం పైకి వెళ్ళిపోయిందో అప్పుడు వారు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మనకి ఈ 9th చాప్టర్ లో మనం చూస్తాం. 10th చాప్టర్ లో మనకి 2 సిల్వర్ ట్రంపెట్స్ అంటే ఎప్పుడైతే ఆ బూర ఊదబడిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ రాయబడింది అనమాట. ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ అవ్వాలి, మార్చింగ్ అంటారు కదా, ఆ మార్చింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఆగాలి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా చూస్తాం. ఒకసారి 10th చాప్టర్ లో 2nd వర్స్ చదవండి ఎవరైనా. నకిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. అదండి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎంత క్లియర్ గా ఇచ్చారో చూడండి. ఒక్కసారి రెండు బూరలు ఊదితే ఒక ఇన్స్ట్రక్షన్ అంటే అందరూ వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర సమావేశం అవ్వాలి. ఒక్కటే ఊదితే వారు అంటే ఎవరు, లీడర్స్, ప్రతి గోత్రం నుంచి నియమించబడిన లీడర్స్ వచ్చి అక్కడ అసెంబ్ల్ అవ్వాలి. తర్వాత ఈ ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ అంటే యుద్ధం చేయటానికి కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ పాస్ చేయటానికి కానీ వారు చాలా మనం అనుకునేది దగ్గరే అనుకుంటాం కానీ 6 లక్షల జనాంగం అంటే 6 లక్షల మంది అంటే చాలా పెద్ద మైదానం అయి ఉంటుంది అది. సో అందుకని ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేశారు. ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరటానికి కానీ లేకపోతే వారికి ఏదన్నా సమాచారం ఇవ్వటానికి కానీ వారిని పిలిపించుకోవటానికి ఈ నియమాలు అనేది దేవుడు నియమించడం జరిగింది. సో ఇదే 10వ అధ్యాయంలో మనం డిపార్చర్ ఫ్రమ్ సీనాయ్ అంటే అక్కడి నుంచి మేఘం ఎప్పుడైతే పైకి వెళ్తుందో వాళ్ళు అక్కడిని సీనాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. సో ఒకసారి 11th చాప్టర్ చదువుతారండి. చాప్టర్ వర్స్ సారీ 10th చాప్టర్ 11th వర్స్. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందసము మీద నుండి పైకెత్తబడిను. కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచింది. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ వర్స్ అంటే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ లో మనం చదివింది ఏంటంటే ద ఫస్ట్ డే ఆఫ్ ది సెకండ్ మంత్ అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని రోజులు అయిపోయింది, 12 days అయిపోయింది. ద 12th day 20 days అయిపోయింది. 20th day ఆఫ్ ది సెకండ్ మంత్ ఇన్ ద సెకండ్ ఇయర్ అంటే 20 days తర్వాత ఆ మేఘం అనేది పైకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయ్యి ఎక్కడ వెళ్ళారండి వీళ్ళు, విల్డర్నెస్ ఆఫ్ పారాన్ అడవుల్లోకి ప్రవేశించడం జరిగింది అనేది ఇక్కడ క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు అనమాట.
తర్వాత ఇక్కడ మనము కొన్ని ఇది ఫస్ట్ డివిజన్ అంటే మొదటి నుంచి 10 అధ్యాయం వరకు మనం చూసుకున్నది ఇది. ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తానండి. ఫస్ట్ చాప్టర్ లో మనకి సెన్సెస్ అంటే లెక్కింపు జరిగింది. సెకండ్ చాప్టర్ లో ఆ ప్రతి ఒక్క గోత్రానికి సంబంధించిన లీడర్స్ ని సెట్ చేయడం జరిగింది. థర్డ్ చాప్టర్ లో లేవీయులు వారు చేయాల్సిన డ్యూటీస్ అన్ని కూడా ఇక్కడ థర్డ్ చాప్టర్ లో రాయబడింది. అలాగే ఫస్ట్ బోన్ అంటే లేవీయుల నుంచి ఫస్ట్ బోన్ అనే వాళ్ళు వారికి దేవుడికి సమర్పించుకున్నాడు. దేవుడు వాళ్ళు తీసేసుకున్నాడు అనమాట వారి ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు చేయటానికి. తర్వాత ఫోర్త్ చాప్టర్ లో డ్యూటీస్ అంటే ఈ లేవీయులకి అర్పించిన డ్యూటీస్ అన్ని కూడా క్లియర్ గా ఇంకొంచెం డీటెయిల్ గా రాయబడింది అనమాట. ఫిఫ్త్ చాప్టర్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే పరిశుద్ధంగా ఉండటానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాయటం జరిగింది. సిక్స్త్ చాప్టర్ లో కొన్ని బ్లెస్సింగ్స్ అంటే యాజకుల నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా బ్లెస్ చేయాలనే విషయం రాయబడింది. సెవెంత్ చాప్టర్ లో ఆఫరింగ్స్ అంటే వాళ్ళు అర్పించే అర్పణలు లీడర్స్ అర్పించే అర్పణల గురించి రాయబడింది. ఎయిత్ చాప్టర్ లో లేవీలు అనే వాళ్ళు శుద్ధిపరచుకొని ఎలా డెడికేట్ అవ్వాలి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర అనేది రాయబడింది. నైన్త్ చాప్టర్ లో మనకి పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ ఒకటి చూస్తాము. మేఘము కదులుట లేకపోతే అక్కడ ఆగిపోవుట అనే ఇన్స్ట్రక్షన్స్ చూస్తాము. తర్వాత 10th చాప్టర్ లో 2 సిల్వర్ ట్రంపెట్స్ అంటే 2 బూరల గురించి మనం చూస్తాము. అక్కడి నుంచి సీనాయి పర్వతం నుంచి వాళ్ళు కదలటము, అక్కడి నుంచి పారాను అరణ్యంలోకి ప్రవేశించడం అనేది మనం 10th చాప్టర్ వరకు చూస్తాం. దీంతో మనకి ఫస్ట్ డివిజన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ డివిజన్ లో మనం ఏమనుకున్నామండి, సీనాయి పర్వతం నుంచి మోయాబ్ మైదానంలోకి ప్రవేశించడానికి జరిగిన చరిత్ర అంతా కూడా మనం సెకండ్ పార్ట్ లో చూస్తాం. ఫస్ట్ డివిజన్ లో సీనాయి పర్వతం నుంచి పారాన్ అడవులకి, తర్వాత మోయాబు పర్వతం లేదంటే మోయాబు మైదానం దగ్గరికి వాళ్ళు ప్రవేశించడానికి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఈ 12th చాప్టర్ నుంచి మనము చూస్తాం. ఈ 11th చాప్టర్ నుంచి చూస్తాం. ఈ 11th చాప్టర్ లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ప్రజలు కూడా గ్రంబ్లింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే మేము తినేది మన్నానే, ప్రతిసారి మన్నా తింటున్నాము, మాకు ఇది తిని బోర్ కొట్టింది అని చెప్పేసి మోషే దగ్గరికి వెళ్ళి వాళ్ళు మోషేని నానా మాటలు అంటూ ఉంటారనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మోషేకి ప్రత్యక్షమై ప్రతి గోత్రం నుంచి కూడా లేకపోతే 70 ఎల్డర్స్ అంటే అక్కడున్న ఒక్కొక్క క్యాంప్ నుంచి 70 ఎల్డర్స్ ఎవరైతే పెద్దవారిని నియమించున్నారో ఆ ఒక 70 ఎల్డర్స్ ని తీసుకురామని చెప్పేసి మోషే వాళ్ళని అసెంబ్లీ చేయమని చెప్పి వారికి ఒక మెసేజ్ పాస్ చేస్తాడు దేవుడు. మోషేకి ఏమని, ఒక 70 లీడర్స్ నువ్వు గ్యాదర్ చేసి నేను చెప్పింది చెప్పు అనే ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మోషేకి చెప్తాడు. ఏమని అంటే, మీరు ఇట్లా అడిగారు కదా, మన్నా తింటున్నాము మాకు మాంసం లేదు అని మీరు అడిగారు కదా, దేవుడు మీకు మాంసం ఇస్తున్నాడు, ఆకాశ పక్షుల్ని ఇస్తున్నాడు అనేది అక్కడ మనకి ఈ లీడర్స్ అనే వాళ్ళు మిగతా ఆ ఇజ్రాయెల్ ప్రజలకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారనమాట. ఈ 11th చాప్టర్ లో పాస్ చేసిన తర్వాత అదే 11th చాప్టర్ లో వాళ్ళకి వారు అడిగినట్టుగా దేవుడు వారికి ఈ పక్షులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి 11th చాప్టర్ 32 వర్స్ చదువుతారండి ఎవరైనా? కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు చాలండి, పూరేల్ని కూర్చుకొనిరి అనుంది. అంటే అక్కడ దేవుడు పూరేల్ని పంపించాడని చెప్పేసి ఇక్కడ 11th చాప్టర్ లో మనం చూస్తాం. 12th చాప్టర్ లో డెసెన్షన్ ఆఫ్ ఆరోన్ అండ్ మిరియాం. ఇక్కడ మిరియాము ఆరోన్ ఏం చేస్తారంటే, నువ్వు ఇథియోపియన్ అంటే తెలుగులో ఏముందండి, 12th చాప్టర్ ఫస్ట్ వర్స్ చదువుతారండి ఎవరైనా? మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చాలండి. సో ఇక్కడ మిరియాము అహరోన్ ఏం చేస్తారు, కూషు దేశస్థురాన్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి ఎగైనెస్ట్ గా మోషే మీద తిరుగుబాటు అనేది చేస్తారు. చేసిన తర్వాత అక్కడ దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడికి ఇక్కడ కోపం వచ్చినట్టు చూస్తాం మనం. అప్పుడు దేవుడే మోషే గురించి
మాట్లాడతాడు అనమాట. ఇంత పెద్ద ప్రవక్త మీకు దొరుకుతాడా, లేకపోతే హీఈస్ మోర్ దాన్ ఎ ప్రొఫెట్, అంటే ప్రవక్త కంటే ఎక్కువ అని చెప్పేసి దేవుడే సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది. సో ఆ మిరియామికి కూడా ఇక్కడ కృష్ణరోగరం రావటము, దాని తర్వాత మోషేనే దాని గురించి ప్రేయర్ చేయటము, తర్వాత ఒక వారం తర్వాత తను బాగుపరచడము, ఇట్లాంటివన్నీ కూడా మనము 12th చాప్టర్ లో చూస్తూ వస్తాం. తర్వాత 13th చాప్టర్ లో మనము స్పైస్ సెంట్ టు కానాన్. సో ఒకసారి 13th చాప్టర్ 2nd వర్స్ అవుతారండి. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న చదవండి సిస్టర్. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. సో ఇక్కడ వీరు ఆల్మోస్ట్ కానాన్ దేశానికి దగ్గరలో ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు మోషేకి, ప్రతి గోత్రం నుంచి కూడా ప్రతి వాళ్ళ పితరుల నుంచి కూడా ఒక్కొక్క లీడర్ని పంపించమని చెప్తున్నారు అనమాట గోత్రం నుంచి. వీరెళ్ళి ఇదంతా పాలు తేనె ప్రవహించే దేశంలో సంచరించి అక్కడ రిపోర్ట్ తీసుకొస్తారు. రిపోర్ట్ తీసుకొచ్చి ఏం చెప్తారండి, ఒక 10 గోత్రాల వారేమో పాజిటివ్ గా చెప్తే, ఇంకా 2 గోత్రాల వారే కొంచెం 10 గోత్రాల వారు నెగిటివ్ గా మనం వెళ్ళలేము అని చెప్తే, 2 గోత్రాల వారు కూడా కాలేబు జాషువా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా వారు ఎట్లా చెప్పారు అనేది మనము ఈ 13th చాప్టర్ లో చూస్తాం. అక్కడ అమాలేకీయులు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, జెబుసీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, వీళ్ళందరితో మనం పోరాడలేము అని చెప్పేసి ఈ 10 గోత్రాల వారు కూడా మోషే దగ్గరికి వచ్చి చెప్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీరు మొదటి నుంచి కూడా దేవుడు చేసే అద్భుత కార్యాలని, సముద్రంని దాటడం, ఎర్ర సముద్రాన్ని దాటడం కానీ, లేక దేవుడు వారిని పోషించిన విధానం కానీ, ఇవన్నీ చూసి కూడా వీరు అవిశ్వాసంతో ఉన్న ప్రజలుగా చూస్తున్నాం మనం. వీరు అవిశ్వాసమే వీరి చావుకి కారణమైంది అనేది ఈ సంఖ్యాకాండంలో మనము స్పష్టంగా తెలుస్తుంది. సో దేవుని మీద ఆధారపడి వీరు ఆ అమాలేకీయుల మీద కానీ హిత్తీయుల మీద కానీ వెళ్ళి పోరాడితే విజయాన్ని ఇచ్చేది దేవుడే. కానీ వీరు భయపడిపోయి మిగతా ఇజ్రాయెల్ ప్రజలకు కూడా భయపెట్టేసి అక్కడ మనము వాళ్ళ దగ్గర మనం మిడతల్లా కనిపిస్తాము, మనం ఓడిపోతాము అనే ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పటం ద్వారా వారు కానాన్ దేశానికి వెళ్ళటానికి ఆగిపోతారనమాట. అదే విషయం మనం 14వ వచనంలో చూస్తాము. ఒకసారి 14th చాప్టర్ 1st వర్స్ చదవండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసింది. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు సో ఇక్కడ ఈ విషయం వాళ్ళు తెలుసుకొని, అక్కడ మనకంటే పెద్దవారు ఉన్నారు, మనం మిడతల్లా కనిపిస్తున్నాము, మనం వాళ్ళతో పోరాడితే ఓడిపోతాము అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకొని వీళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. కానాన్ దేశానికి ప్రవేశించడానికి అంగీకరించరు. తర్వాత మోసెస్ ఇంటర్సీడ్స్ ఫర్ ద పీపుల్, అంటే వీళ్ళ అవిధేయతను బట్టి దేవుడు వీరితో ఎట్లా మాట్లాడాడు మోషే ద్వారా అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూస్తూ వస్తాం అన్నమాట. తర్వాత ఇదే అధ్యాయంలో కూడా వీరందరినీ కొంతమందిని చంపేయటం కూడా మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. తర్వాత వీరు కొంతమందిని చంపేయటం చూసి వీరు కొంతమంది ఏం చేస్తారంటే, సరే మేము వెళ్తాము పోరాడతాము అని అంటే, మీరు అప్పుడు విధేయులుగా లేరు దేవుడికి, మీరు ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా చనిపోతారు అనేది కూడా మోషే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి జాషువా గురించి కాలేబు గురించి కూడా మనము చూస్తాము. తర్వాత 15th చాప్టర్ లో మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే కొన్ని ఆజ్ఞలు కానీ అవి చూస్తాము. మనకి సెరిమోనియల్ లాస్, మోరల్ లాస్ ఇవన్నీ చూసాం కదా. ఈ లాస్ అన్ని కూడా మనం ఇందులో చూస్తూ వస్తాం. ఇవన్నీ మనకి నిర్గమాకాండంలో చదువుకున్న ఆజ్ఞలే మళ్ళీ ఒకసారి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి రిపీట్ చేస్తాడు అనమాట. తర్వాత రెబెలియన్ అగైన్స్ట్ మోసెస్ అండ్ ఆరోన్, కొంతమంది కోహాత్
కోహాత్ అనే వాళ్ళు మోషేకి అహరోన్కి వ్యతిరేకంగా వీరు పనిచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ అగ్ని వచ్చేసి వారున్న గుడారాల దగ్గర ప్రత్యక్షమై అగ్ని కాల్చివేస్తుంది అనమాట. ఆ కాల్చివేయటం చూసి మిగతా వాళ్ళు కూడా భయపడతారు. కొంతమంది మరి వేరే ఎలియాజర్ వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇన్సిడెంట్ అనేది జరగడం చూస్తున్నాం అన్నమాట మనం. తర్వాత ఇక్కడ ఇదే 16th చాప్టర్ లో మళ్ళీ గొనగటము సనగటం అనేది మళ్ళీ చూస్తాము. ఇక్కడ ప్రజలు కూడా మాకు వాటర్ లేవు అది ఇది అని చెప్పేసి వారు మోషే మీద తిరుగుబాటు చేసేది మనం చూస్తాం. తర్వాత 18వ అధ్యాయంలో మనకి మరి వారు యాజకులు వారు సమర్పించాల్సిన డ్యూటీస్ కానీ ఇవి మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఆఫరింగ్స్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ప్రీస్, అంటే యాజకుల్ని పోషించడానికి అర్పణలు ఎలా తీసుకురావాలనే విషయాలు కూడా ఇక్కడ చూస్తాము. అదే విధంగా థైట్స్ అంటే 10వ భాగం మనము ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి అప్పుడులోనే మనకి దేవుడు ఇక్కడ ప్రత్యక్షంగా లిఖించబడినవి ఈ సంఖ్యాకాండంలో. అదేవిధంగా 19వ అధ్యాయంలో ప్యూరిఫికేషన్ లాస్, అంటే మనం లేవ్యాకాండంలో ఎట్లయితే ప్యూరిఫికేషన్ లాస్ అంటే శుద్ధి చేసుకోవడానికి ఏ అయితే నియమాలు దేవుడు చెప్పాడో అవే నియమాలు ఇక్కడ దేవుడు మళ్ళీ మోషేకి ఒకసారి వివరించడం జరుగుతుంది అనమాట. ఇంకోటి 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనకి కాదేశ్ లో ఎప్పుడైతే వీళ్ళు ప్రజలు తాగటానికి నీళ్లు లేదు అని ఎప్పుడైతే మోషే మీద తిరుగుబడ్డారో అప్పుడు దేవుడు ఆ బండతో మాట్లాడమంటే మోషే ఏం చేస్తాడు, ఆ బండని కొడతాడు. కొట్టిన తర్వాత అప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అన్ని ఈ 20th చాప్టర్ లో మనం చూస్తాం. కానాన్ దేశానికి వెళ్లకుండా మోషేని ఆ ఒక్క తప్పు వల్ల ఇదంతా జరగటం జరుగుతుంది. ఇదే చాప్టర్ లో మనకి అహరోన్ చనిపోవటం చూస్తాము. తర్వాత ఎదోమి ఇప్పుడు వారు ప్రవేశించి మోయాబు దేశానికి లేదంటే కానాన్ దేశం వైపు ప్రవేశించాల్సినప్పుడు ఎదోమీలు రాజైన ఎదోమీల దగ్గర వైపు నుంచి వెళ్ళాలి. వారిని పర్మిషన్ అడిగితే వారు ఇవ్వరు అనమాట. ఇవ్వనప్పుడు వారు ఏం చేస్తారంటే మేమేమి మీ బావుల్లో గాని వాటర్ తాగము, మీ సంపదల మీద మేమేమి చేయవేయము అని చెప్పినా సరే ఎదోమీయులు వారిని ఎలో చేయకపోవటం ద్వారా వారు వేరే రూట్ లో వెళ్తున్నప్పుడు కనానీయులు ఇక్కడ 21 చాప్టర్లు మనము కింగ్ ఆఫ్ ఆరాద్ అంటే కానానైట్ అంటే ఆరాదు అనే కింగ్ ని డిఫీట్ చేయటం చూస్తాము. తర్వాత ద బ్రాంజ్ సర్పెంట్ అంటే ఇత్తడి సర్పం చేస్తారు కదా, వీరు ఎప్పుడైతే దేవుని విరుద్ధంగా మరమరింగ్ అండ్ గ్రంబ్లింగ్ చేస్తారో, గొనగటము సనగటము ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో ఈ సర్పెంట్ అంటే సర్పం వచ్చేసి వారిని కొంతమందిని చంపేయడం జరిగిన తర్వాత ఈ ఇత్తడి సర్పం చేసి పెట్టమంటాడు కదా, అదంతా మనకి ఈ 21st చాప్టర్ లో కనిపిస్తుంది. అదే 21st చాప్టర్ లో మనకి సీహోను కింగ్ సీహోన్ డిఫీటెడ్. ఈయన ఎవరండి, అమోరియుల రాజుని హతమార్చటము. తర్వాత భాషాను రాజు పేరేంటండి, తెలుగులో ఏముందండి, 33rd చదువుతారండి ఎవరైనా? 21st 33 ఓగు రాజుని కూడా ఇక్కడ ఎట్లా డిఫీట్ చేస్తారని అనేది కూడా 21st చాప్టర్ లో మనము చూస్తాము. ఇక్కడ వరకు మనకి 21st చాప్టర్ వరకు ఇది క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కానీ మోషే అరాన్లు వాళ్ళు ఈ మెయిన్ ఈ 11th నుంచి 21st చాప్టర్స్ లో కూడా మనం చూసే మెయిన్ థింగ్స్ ఏంటంటే, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇవ్వటము, పరుమార్లు ఇజ్రాయెల్ ప్రజలు మోషే వైపు తిరగబడినప్పుడు ఊరెళ్ళను పంపించటము, దాహం వేస్తుంది అన్నప్పుడు ఆ బండ నుంచి నీరు ఇవ్వటము, తర్వాత కొన్ని రాజుల మీద పోరాడి గెలవటము, తర్వాత మిరియాము అహరోన్లు చనిపోవటము అనే అంశాలు మనము ఈ 11th చాప్టర్ నుంచి 21st వరకు చూస్తాం. ఇక్కడతో మనకి 2nd డివిజన్ అయిపోయింది. సో తర్వాత లాస్ట్ డివిజన్ 3rd డివిజన్ వచ్చేసి మనకి 22nd చాప్టర్ నుంచి 36th చాప్టర్.
22nd చాప్టర్ నుంచి 36 చాప్టర్ వరకు కూడా మనకు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాం. మనకు అందరికి తెలిసిందే బాలాకు బలాం గురించి. సో బలాక్ అనేవారు రాజు, మోయాబు దేశానికి వైపు అమోరీల యొక్క నౌ బలాక్ ద సన్ ఆఫ్ జిఫోర్ సా ఆల్ ద ఇజ్రాయల్ హ్యాడ్ డన్ టు ద అమోరైట్స్. సో ఈ బాలాకు రాజు బాలాముని పిలిపించుకొని, బాలాము ఒక ప్రవక్త, నువ్వు బాలాముకి ఏం చెప్తాడంటే, నువ్వు కొంతమందిని బాలాం దగ్గరికి పంపించి, నువ్వు మా దగ్గరికి రా, వారు అమోరీల్ని జయించారు, మిగతా దేశం వాళ్ళు కూడా జయించుకుంటూ ఇటు మోయాబ్ దేశం వైపు వస్తున్నారు, నువ్వు వారిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, నువ్వు వారిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి వారిని శపించు అనే మెసేజ్ కొంతమంది ద్వారా బాలాకు పంపిస్తాడు. అప్పుడు బాలాం ఏం చేస్తాడు, బాలాం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, వారు రాగానే దేవుడి మీద ఆధారపడి దేవుడు ఏమి చెప్తే అదే పలుకుతాను అనే విషయం ఇక్కడ పలుమాలు రాయబడింది అనమాట ఇక్కడ. సో అది ఎక్కడ చూస్తామంటే మనము 19:23 దేవుడు అబద్ధం మాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడ్డకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఇదే ఇన్సిడెంట్ మనము 3-4 సార్లు కూడా చూస్తాము. ఫస్ట్ ప్రొఫెసీ, సెకండ్ ప్రొఫెసీ, అంటే 3 ప్రవచనాల్లో కూడా మనం ఇదే విధంగా చూస్తాము. సో ఇదంతా ఇక్కడ రాయబడింది. అంటే దేవుని ఆజ్ఞని దాటి కూడా వెళ్ళడు బాలాము అనే సత్యాన్ని మనము ఈ బాలాం ద్వారా నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ 25వ అధ్యాయంలో కూడా, 25వ అధ్యాయంలో వీళ్ళు మోయాబు దేశానికి ఆల్మోస్ట్ రీచ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లా మోయాబు స్త్రీలతో ఎలా వ్యభిచరించారు, వారితో ఎలా సాంగత్యము చేసుకున్నారు అనే విషయాన్ని మనం 25వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ వస్తాం అన్నమాట. తర్వాత 26వ అధ్యాయంలో 26th చాప్టర్ లో మనము 2వ లెక్కింపు చూస్తాం. ఇక్కడ 2వ లెక్కింపు కూడా ఎందుకు అంటే, ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరూ చనిపోతారు. ఓన్లీ మిగిలింది ఎవరండి? ఇద్దరే, ఒకరు కాలేబు, ఇంకొకరు జాషువా. సో జాషువా అనేవారు నెక్స్ట్ లీడర్ కాబట్టి జాషువా అండ్ కాలేబ్. ఈ సెకండ్ సెన్సెస్ ను మళ్ళీ కౌంట్ చేస్తారు. ఈ సెకండ్ సెన్సెస్ అంటే 2వ లెక్కింపు. ఈ 2వ లెక్కింపులో మనకి మొత్తం మళ్ళీ 20 సంవత్సరాలు పైబడిన ప్రజల్ని మళ్ళీ కౌంట్ చేస్తే వారికి వచ్చిన కౌంట్ ఎంతండి? మనకి చదువుతారా? 26:51 వర్స్ చదువుతారా మళ్ళీ? ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ సెన్సెస్ అంటే మొదటి లెక్కింపులో వచ్చిన ప్రజలు కూడా ఇంచుమించు 6,03,550. 2వ లెక్కింపు అంటే ఈ కొత్త జనరేషన్ వారి లెక్కింపు కూడా 66,01,730. సో ఆల్మోస్ట్ నియర్గా ఉంది కదా. సో దేవుని ప్రణాళిక అనేది ఎలా ఉందో చూడండి. సో ఇక్కడ ఈ 26th చాప్టర్ లో కూడా మనము ఈ కౌంట్ అనేది మనం చూస్తాం. తర్వాత 27th చాప్టర్ లో అక్కడ కానాన్ దేశం అంటే మోయాబ్ దేశాన్ని దగ్గరికి వాళ్ళు చేరుకున్న తర్వాత ఎలా ఇన్హెరిటెన్స్ లాస్ అంటే వారసత్వము సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఈ 27th చాప్టర్ లో చూస్తాము. తర్వాత జాషువాని దేవుడు అభిషేకించమంటాడు కదా మోషేని. సో అదంతా మనం ఇక్కడ చూస్తూ వస్తాం. అంటే ఇక్కడ వీరు ఎక్కడున్నారంటే ఇప్పుడు విల్డర్నెస్ ఆఫ్ జిన్ అనే అరణ్య ప్రదేశంలో ఇక్కడ వీళ్ళు ఉంటారు. తర్వాత 28వ అధ్యాయంలో కూడా మనం మామూలుగా మనము లేబియా కాండంలో చూసిన పండగలు కానీ బలులు కానీ ఇవన్నీ చూస్తాం. మనం డైలీ ఆఫరింగ్స్, సబ్బాత్ ఆఫరింగ్స్ గురించి కానీ పండగల గురించి కానీ ఈ 28th చాప్టర్ 29th చాప్టర్ లో చూస్తాం. తర్వాత 30th చాప్టర్ లో మనం ద లా కన్సర్నింగ్ వోస్, ఇవన్నీ కూడా కొన్ని విడోస్ గురించి కానీ డైవర్స్ గురించి కానీ కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనము చూస్తాం. తర్వాత 31st చాప్టర్ లో మిద్యానీయులతో వీరు ఎట్లా క్యాప్టివ్ చేసుకొని రిటర్న్ వస్తారు
అంటే వీరు మిద్యానీయుల మీద పోరాడి వారికి ఉన్న సంపదని గాని వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకొని వీరు రావటం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత వారు అక్కడ పంచుకుంటారు. వారు తెచ్చుకున్నవన్నీ కూడా ఈ 12 గోత్రాల ప్రజలు కానీ వారి వంశావళి మొత్తం కూడా పంచుకోవటం అనేది ఈ 31st చాప్టర్ లో మనము చూస్తాం. 32 చాప్టర్ లో ద ట్రైబ్ సెటిలింగ్ ఈస్ట్ ఆఫ్ ద జోర్డాన్, యోర్దాను వైపు ఈస్ట్ వైపు వీరు ఎట్లా సెటిల్ అవుతారు అనేది మనము 32nd చాప్టర్ లో చూస్తాం. అదేవిధంగా 33 చాప్టర్ లో ఒకసారి మళ్ళీ రివ్యూ అన్నమాట. ఇజ్రాయెల్ జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ రివ్యూడ్. అంటే మీరు ఇక్కడ చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేది ఒక సమ్మరీ అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 33rd చాప్టర్ ఫస్ట్ వర్స్ నుంచి ఆల్మోస్ట్ 49th వర్స్ వరకు కూడా వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేది మనకి స్పష్టంగా చూస్తాము. సో ఎక్కడున్నారు ఇప్పుడు? 49th వర్స్ వచ్చేసరికి వాళ్ళు మోయాబు మైదానంలో ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఇదే చాప్టర్ లో మనకి ఇన్స్ట్రక్షన్స్ టు కాంక్వెస్ట్ కనాన్ దేశాన్ని వారు ఆక్రమించుకోవడానికి వారికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి అనేది మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. 34 చాప్టర్ లో కూడా బౌండరీస్, అపాయింటెడ్ బౌండరీస్ ఆఫ్ కానాన్, అంటే వారికి హద్దులు నియమించడం అనేది ఇక్కడ జరుగుతుంది. భూమిని వారికి పంచటము, అక్కడ ఉన్న ప్రదేశాలని, తర్వాత లేవీయులకు అనేది సపరేట్ గా సిటీస్ ఏర్పరచటము, తర్వాత అదే 35వ అధ్యాయంలో సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్, అంటే ఒకవేళ తప్పు చేస్తే వారు నివసించాల్సిన ప్లేస్, అంటే ఇప్పుడు మనం అదే జైలు అంటాం కదా, ఆ జైలుకి సంబంధించిన కొన్ని సిమిలారిటీస్ అక్కడ మనం చూస్తాం అనమాట. తలదార్చుకోవడానికి వారికి నియమించిన కొన్ని ప్రదేశాలు అనేవి మనం 35వ అధ్యాయంలో చూస్తాం. 36 వచ్చేసరికి 36 చాప్టర్ వచ్చేసరికి మనకి కొన్ని నియమాలు, మ్యారేజ్ ఆఫ్ ఫీమేల్ హెయిర్స్ అనేది దేవుడు కొన్ని నియమాలు అనేది ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ ట్రైబ్స్ అందరికి కూడా దేవుడు ఇవ్వటం అనేది చూస్తాం అన్నమాట. ఇది మనకి ఓవరాల్ నెంబర్స్ యొక్క వ్యూ అన్నమాట. సో ఈ 3rd డివిజన్ ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. మనకి జస్ట్ ఇన్హెరిటెన్స్ లాస్, తర్వాత జాషువా నెక్స్ట్ లీడర్ గా ఉండటం అనేది చూస్తాము, ఆఫరింగ్స్ గురించి, పండగల గురించి చూస్తాము, కొన్ని లాస్ గురించి చూస్తాము. తర్వాత మెయిన్ ఇన్సిడెంట్స్ ఏంటి ఈ 3rd డివిజన్ లో అని అంటే, వారు యోర్దాను నది దగ్గరికి రావటము, మిద్యానీయులతో పోరాడి ఆ స్వాస్థ్యం అంటే తెచ్చుకోవటము, వారు పంచుకోవటము అనేది మెయిన్ ఇన్సిడెంట్స్. తర్వాత అక్కడ కానాను దేశం దగ్గరికి వచ్చిన తర్వాత వారు ముందే వారు ఎట్లా ఆ దేశం యొక్క భూముల్ని ఎలా పంచుకోవాలి అనేది మనం 34th చాప్టర్ లో చూస్తాము. కొన్ని సిటీస్ ఆఫ్ లేవైట్స్ అండ్ సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ అనేది వారు నివసించడానికి ప్లేసెస్ ఎట్లా డివైడ్ అవ్వాలి అనేది ఈ 36 చాప్టర్స్ వరకు కూడా 3rd డివిజన్ లో మనము చూస్తాం అన్నమాట. సో ఇక్కడతో మనకి నెంబర్స్ అయిపోయింది. సో మనకి మెయిన్ టీచింగ్స్, ఈ నెంబర్స్ నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనము చూద్దాము. సో ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు వీరు ఏం చేస్తారు, మర్మరింగ్ అండ్ గ్రంబ్లింగ్, ఎప్పుడు చూసినా అదే చేస్తా ఉంటారు కదా. సో ఆ విధేయత లేకపోవటం వల్ల దేవుడు వీరిని ఎలా శిక్షించాడు, వారికి ఆ ఫస్ట్ జనరేషన్ అనేది వెళ్లకుండా దేవుడు ఎలా ప్రివెంట్ చేశాడు అనేది ఈ నంబర్స్ లో మనం చూస్తాం. దేవునికి విధేయత కలిగి ఉంటే ఎలా ఉంటుంది, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు అనేది కూడా మనం చూస్తాం. రెబల్ అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఈ మెయిన్ టీచింగ్స్ లో చూస్తాం. తర్వాత విశ్వాసం కూడా చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ ప్రజలు విశ్వాసం లేకుండా దేవుడు వారిని పంపించిన స్థలానికి చూసి మరి వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇవ్వటము, తర్వాత వారికి జరిగిన కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మనము చూస్తాము.
విశ్వాసం కోల్పోతే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ కూడా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. సో God is as faithful to his promise to discipline and as he is his promise to bless. అంటే దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని యొక్క ప్రామిస్ నిలబెట్టుకోవటానికి మనం ఎలా నడుస్తున్నాము విశ్వాసంతో అనేది కూడా ఈ నెంబర్స్ అనేది మనకి టీచ్ చేస్తుంది అనమాట. అన్బిలీఫ్ అనేది మనం చూస్తాం. అంటే దేవునిని నమ్మకుండా ఉన్న, అంటే దీన్ని ఈ నెంబర్స్ ని ఒక పేరు కూడా పిలుస్తారు, బుక్ ఆఫ్ గ్రంబ్లింగ్ అని, బుక్ ఆఫ్ మర్మరింగ్ అని కూడా పిలుస్తారు అనమాట ఈ బుక్ ని కూడా. సో ఇంకోటి, ఈ నెంబర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి నుంచి మనం నేర్చుకోవచ్చు, చెడు చేసిన వారిని చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అనేది చూస్తాము. తర్వాత మాంసాపేక్ష కలిగిన ప్రజలు ఎలా నాశనం అవుతూ వచ్చారు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూసి కూడా వీరు దేవుని శోధించారు, ఎట్లా దేవుని శోధించారు అనేది కూడా మనము చూస్తాం అన్నమాట. అదే అధ్యాయం మనకి హీబ్రూస్ లో కనిపిస్తుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 చదవండి ఎవరైనా. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూడండి ఇక్కడ దేవుడు చూడండి, ఎప్పుడో జరిగిన ఆల్మోస్ట్ 1500 years బ్యాక్ జరిగిన దాన్ని కూడా దేవుడు మళ్ళీ మనకి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు అనమాట. అంటే దేవుని శోధించొద్దు, మీ పితరులు ఇలా చేశారు, నేను చూపించిన ఆశ్చర్యకార్యాలని మెరాకిల్స్ ని కూడా వాళ్ళు చూసి కూడా ఇలా తప్పిపోతూ వచ్చారు, మీరు అలా ఉండొద్దు, మీ హృదయాలు శుద్ధిపరచుకోండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మళ్ళీ ఒకసారి హెచ్చరించడం అనేది మనం చూస్తాం అన్నమాట. సో కాలేబు జాషువా గురించి కూడా మనం ఏం నేర్చుకోవచ్చు ఇందులో, విశ్వాసంతో దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు, గాడ్ ఈస్ దేర్ ఫర్ us, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వార్స్ అండ్ బ్యాటిల్స్ అనేది వారిద్దరి నుంచి కూడా మనము నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ 80 years ఏజ్ లో కూడా వారు ఎట్లా దేవుని పట్ల విశ్వాసంతో స్థిరపడి ఉన్నారో అని కూడా మనము ఈ సంఖ్యాకాండం ద్వారా నేర్చుకోవచ్చు. సో ఇంతటితో సంఖ్యాకాండం మనకి ముగించబడిందండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రికార్డింగ్ ఆపేసేయండి సిస్టర్, మనం మళ్ళీ డ్యూటరానమీ కూడా ఈ రోజే చూస్తున్నాము. జస్ట్ ఒక 15-20 minutes లో కంప్లీట్ చేసేస్తాను డ్యూటరానమీ, ఎందుకంటే మనకి అదంతా జస్ట్ రిపిటేషనే కాబట్టి. సో ఇంతటితో మనకి సంఖ్యాకాండం ముగించబడింది. ఓకే అండి, ఇప్పటి వరకు మనము ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం వరకు చూసుకున్నాము. సో ఇప్పుడు మనం చూసుకోబోయే పుస్తకం ఏంటంటే డ్యూటరానమీ. దాన్నే తెలుగులో మనము ద్వితీయోపదేశ కాండము అంటాము. సో మనకి తెలుగులో కూడా చాలా అర్థమిచ్చే పదంగా ద్వితీయో అంటే సెకండ్, ద్వితీయో ఉపదేశం అంటే మరి ఒకసారి, రెండవసారి ఉపదేశించడం అనే అర్థం ఇచ్చేలాగా మనకి పేరు అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది డ్యూటరానమీ అంటే మనకి హీబ్రూలో ఇది మారుస్తానండి. డ్యూటరానమీ మీనింగ్ నేను నెంబర్స్ తో పెట్టేశాను మర్చిపోయి, బట్ హీబ్రూ నేమ్ వచ్చేసి మనకి ఎలే హెడబరిమ్ అని అంటాము. దీన్నే దీస్ ఆర్ ద వర్డ్స్ అనేది హెబ్రూలో మనకి అర్థం వచ్చేలాగా
చెప్తాం. ఈ డిటరానమీలో గ్రీక్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. డిటరో అంటే టూ ఆర్ సెకండ్, నోమోస్ అంటే లా, అంటే ద సెకండ్ లా ఆర్ ద రిపిటేషన్ ఆఫ్ ది లా అనేది అని అంటాం మనం. సో ఇది రిటర్న్ బై మోసెస్. ఎవరు రాశారు అంటే మోషే. దాని తర్వాత లాస్ట్ చాప్టర్ వచ్చేసి బహుశా జాషువా రాసి ఉండొచ్చు అనేది బైబిల్ స్కాలర్స్ యొక్క ఉద్దేశం. ఎప్పుడు రాయబడింది అంటే 1440 నుంచి 1400 BC వరకు ఆ కాలంలో రాయబడింది అనేది చూస్తాం. పర్పస్, ఈ పర్పస్ ఏంటి, ఎందుకు రాయబడిందంటే ఇంకోసారి అంటే ఈ కొత్త జనాంగము అనే వారికి ఇంకోసారి దేవుని యొక్క లాస్ కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క విశ్వాసం కానీ, దేవుని యొక్క పరిశుద్ధత గురించి కానీ ఈ కొత్త జనాంగానికి చెప్పటానికి అనేది రాయబడింది. సో ఆల్మోస్ట్ మనము సంఖ్యాకాండంలో చూసుకున్నట్టు ఈ ప్రియర్ జనరేషన్ అంటే ఈ ముందు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారందరూ చనిపోతారు. కాబట్టి ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి మొత్తం ఈ అన్ని రిపీట్ చేయడానికి ఈ బుక్ అనేది రాయటం అనేది జరుగుతుంది. ఇందులో మనం చూసే మెయిన్ ఏంటంటే మోషే చనిపోవటము. మోషే చనిపోయిన తర్వాత 30 రోజులు సంతాప దినాలుగా ప్రకటించుకొని వారు ఏ పని చేయరు, ఏవి చేయరు అనమాట. తర్వాత 40 days ఇన్ 40 days దే రీచ్ కానాన్. అంటే మొత్తం 70 days పీరియడ్ లో మోషే చనిపోయిన దాదాపు 70 days పీరియడ్ లో కానానికి ఇంకా 70 days లో రీచ్ అవుతారు అనే టైంలో ఈ డ్యూటరానమీ ఇన్సిడెంట్స్ అనేది అన్ని జరగటం అనేది చూస్తాం. తర్వాత ఈ దేవుని యొక్క ఆజ్ఞల్ని కానీ ఇవన్నీ చెప్పటం అనేది జరుగుతుంది ఈ ద్వితీయోపదేశ కాండంలో. సో మెయిన్ గా మనం చూసేవి ఏంటంటే రిపిటేషన్ ఆఫ్ ది లా, ద సాంగ్ ఆఫ్ మోసెస్. అంటే దేవుడు ఈ మోషే భక్తుడి ద్వారా ఒక గీతం అనేది కీర్తన లాగా ఒక సామ్ అనేది వారికి ఇవ్వటం జరిగింది. అది వారు ఎప్పుడు పాడుతూ దేవుని స్తుతించడానికి అది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మోషే చనిపోవటం చూస్తాము. బ్లెస్సింగ్స్ అండ్ కర్సింగ్ అనేది ఒక మెయిన్ ఈవెంట్ గా ఇందులో చూస్తాం. అంటే ఆశీర్వాదము తర్వాత అదే విధంగా శాపము ఎలా వస్తాయి అనేది ఈ ద్వితీయోపదేశ కాండంలో క్లియర్ గా దేవుడు మనకి రాయటం అనేది జరిగింది. సో ఇందులో మనం చూసుకోవాల్సిన మెయిన్ కీ వర్సెస్ 2 ఉన్నాయండి. ఒకసారి ఫాస్ట్ గా డ్యూటరానమీ చాప్టర్ 4 and verse 2 చదవండి ఎవరైనా. డ్యూటరానమీ 4వ అధ్యాయము 2వ వచనం. అన్మ్యూట్ చేసుకోండి, చదవండి. వినిపిస్తుందా అండి నా వాయిస్? మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఓకే అండి. అదే విధంగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18 చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. కదండి. ఈ రెండు రిలేట్ చేసుకుంటే దేవుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చిన ఆజ్ఞల్లో కానీ నేను ఇచ్చిన నియమాల్లో కానీ ఏవి తీయటానికి లేదు, యాడ్ చేయటానికి లేదు అనేది స్పష్టంగా దేవుని వాక్యం అనేది చెప్తుంది. దేవుని వాక్యం ఒకసారి దేవుని నోటి నుంచి వచ్చిందంటే అదే ఫైనల్ అనేది మనకి ఈ ద్వితీయోపదేశ కాండం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా 34 వచనాలు ఉన్నాయి. సో ఇది ఎక్కడ ప్లేస్ అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఎక్కడ ఇప్పుడు జరుగుతుంది అంటే మోయాబు దేశం, అంటే మోయాబ్ మైదానం దగ్గర ఉన్నారు ఇప్పుడు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. సెర్మన్స్ ఆర్ రిటర్న్ డ్యూరింగ్ 40 day పీరియడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎంటరింగ్ ప్రామిస్ ల్యాండ్. అంటే ఇంకా 40 days లో కానాన్ దేశం ఎంటర్ అవుతారు అనగా రాసిన
అధ్యాయాలు లేకపోతే ఉపదేశాలు అని చెప్పొచ్చు అనమాట. ఇందులో మెయిన్ గా మనకి 34 చాప్టర్స్ ఉన్నాయి. అవి మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఫస్ట్ చాప్టర్ నుంచి 4th చాప్టర్ వరకు మనకి హిస్టరీ కనిపిస్తుంది. హిస్టరీ అంటే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా బయటకు వచ్చాడు, దేవుడు వారిని ఎలా తీసుకొచ్చాడు అనే చరిత్రని ఇంకోసారి న్యూ జనరేషన్ కి మోషే రిపీట్ చేయటం అనేది ఈ ఫస్ట్ 4 చాప్టర్స్ లో చూస్తాం అన్నమాట. తర్వాత సెకండ్ పార్ట్, రెండవ భాగం 5వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయము 15వ వచనం వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అంటే గాడ్స్ ప్రెసెంట్ కమాండ్మెంట్స్, అంటే ఇప్పుడు దేవుడు ఆ కొత్త జనానికి ఇచ్చే కమాండ్మెంట్స్ ఏంటి అనేది మనము ఇందులో చూస్తాం. తర్వాత 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 34వ అధ్యాయం వరకు కావినెంట్, దేవుడి యొక్క వాగ్దానం అనేది మనం చూస్తాం. ప్రొఫెటిక్ ప్రామిసెస్, గాడ్స్ ప్రొఫెటిక్ ప్రామిసెస్ అనేది మనం చూస్తాము. ఇందులోనే బ్లెస్సింగ్స్ గురించి, కర్సింగ్ గురించి, మోషే యొక్క చివరి ఉపదేశం గురించి మనము ఇందులో చూస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మనం డివిజన్ 1 లో హిస్టరీ ఫ్రమ్ ఈజిప్ట్ టు కరెంట్ ప్లేస్ మోయాబ్. ఇప్పుడు వీరు మోయాబ్ దేశంలో ఉన్నారు కాబట్టి మోయాబ్ దేశం వరకు వీరు ఎలా వచ్చారు అనేది చూస్తాము. తర్వాత ఇక్కడ ఫస్ట్ చాప్టర్ లోనే మనము ప్రీవియస్ కమాండ్మెంట్స్ టు ఎంటర్ కానాన్ అండ్ ట్రైబల్ లీడర్స్ అపాయింటెడ్. మనం బ్రీఫ్ గా చూడాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి హోరేబ్ నుంచి కాదేశ్ వరకు వీరు ఫలానా ట్రైబ్స్ అంటే అన్ని ట్రైబ్స్ నుంచి ఒక్కొక్క లీడర్ నియమించడం చూస్తాము. అదే విధంగా సెకండ్ చాప్టర్ లో కాదేశ్ నుంచి అర్నోన్ అంటే కింగ్ ఆఫ్ సిహోన్, కింగ్ ఆఫ్ హెష్బోన్, వీరిని ఎట్లా వీరు జయిస్తూ వచ్చారనేది మనము ఆల్రెడీ నెంబర్స్ లో మనం చూసాం. నెంబర్స్ లో మనము 4th చాప్టర్ 5th చాప్టర్ నుంచి మనము వీరిని ఎట్లా వీరు పోరాడి గెలిచారనేది మనం చూస్తూ వచ్చాం కదా. అవే ఇక్కడ మనకి రిపిటేషన్ ఉన్నాయి అన్నమాట. కింగ్ ఆఫ్ బాషాన్, కింగ్ ఆఫ్ అమోరైట్స్, వీరి నుంచి ఎట్లా వీరు యుద్ధం చేసి గెలిచారు అనేవి కూడా మనము ఈ 3rd చాప్టర్ లో చూస్తాం. 4th చాప్టర్ వచ్చేసరికి మోసెస్ కమాండ్స్ ఒబీడియంట్ గా ఉండటానికి వారికి కొన్ని లాస్ అనేది మళ్ళీ వివరించడం జరుగుతుంది. తర్వాత విగ్రహారాధన గురించి కూడా ఇక్కడ 15వ వచనం నుంచి దేవుడు ఎలా మోషే ద్వారా కొత్త జనానికి ఎట్లా ఉపదేశించాడు అనేది కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇవి మనకి ఫస్ట్ డివిజన్ లో వచ్చే పార్ట్స్. నెక్స్ట్ డివిజన్ లో మనకి 5 to 26 చాప్టర్స్ సెకండ్ పార్ట్. ఈ 5 to 26 చాప్టర్స్ లో ఎక్స్పోజిషన్ ఆఫ్ లాస్ అంటే మరొకసారి లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము అనేది, అంటే ద 10 కమాండ్మెంట్స్ రివ్యూడ్. అంటే చాప్టర్ 5 లో 5వ అధ్యాయంలో మనకి 10 ఆజ్ఞల గురించి మళ్ళీ ఒకసారి దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజానికి మోషే ద్వారా వినిపించడం అనేది మనం 5th చాప్టర్ లో చూస్తాం. 6th చాప్టర్ లో ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ కాషన్ అగైనెస్ట్ ఒబీడియంట్ గా ఉండటానికి వారు ఎట్లా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండి దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాలో అనే ఇన్స్ట్రక్షన్స్ ఇందులో చూస్తాం. కమాండ్ టు లవ్ గాడ్, ఇన్స్ట్రక్షన్స్ టు టీచ్ ద లా టు ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఇక్కడ మీ నెక్స్ట్ తరానికి కూడా మీరు ఎట్లా బోధించాలి, దేవుని యొక్క ప్రేమని కానీ దేవుని యొక్క ఒబీడియంట్ గా ఉండటానికి కానీ ఎలా బోధించాలి అనే కమాండ్మెంట్స్ ఇక్కడ దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తాం అన్నమాట. ఇంకా 7th చాప్టర్ లో కానాను దేశ ప్రజల్ని ఎలా నిర్మూలించాలి, వారిని ఎట్లా యుద్ధం చేసి గెలవాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా 7th చాప్టర్ లో మనం చూస్తాం అన్నమాట. చోజన్ పీపుల్ అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అనేది కూడా మనము ఈ 7th చాప్టర్ లో మనం చూస్తా వస్తాము. ఓకే, ఎవరైనా 7th చాప్టర్ 8th వర్స్ చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారండి.
అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. అదండి, ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆల్రెడీ ప్రామిస్ అంటే పితరులకు ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చడానికి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఈ 7th చాప్టర్ లో మనం చూస్తాం. తర్వాత 8th చాప్టర్ వచ్చేసరికి రిమెంబరింగ్ ద లార్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాస్పరిటీ, వార్నింగ్స్ అగైనెస్ట్ ఫర్గెటింగ్ గాడ్. అంటే దేవుణ్ణి మర్చిపోతే మనకి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దేవుణ్ణి మనము గుర్తు తెచ్చుకోవటానికి దేవుడు చేసిన అద్భుత కార్యాలని గురించి కూడా ఈ 8th చాప్టర్ లో రాయటం జరిగింది. అదేవిధంగా 9th చాప్టర్ లో రీకౌంటింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ రెబలియన్ ద గోల్డెన్ కాఫ్ ఇన్సిడెంట్. అంటే ఎప్పుడైతే మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని ఆజ్ఞలు తీసుకురావటానికి వెళ్ళాడో అప్పుడు వీరు 40 రోజుల వరకు మోషే తిరిగి రాకపోవడం చేత వీరు అహరోన్తో ఎట్లా పోట్లాడి బంగారం చేత దూడని ఎట్లా చేసుకొని వీరు అవిధేయతగా ఉన్నారో ఆ విషయాన్ని కూడా ఈ 9వ అధ్యాయంలో మనకి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ అధ్యాయంలో రిన్యూవల్ ఆఫ్ ద కోవెనెంట్. అంటే ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ అంటే పలకలు మోషే విసిరేస్తాడో అవన్నీ మళ్ళీ ఎట్లా దేవుడు మళ్ళీ మోషేని ప్రిపేర్ చేసి ఆ ఆజ్ఞల్ని మళ్ళీ ఇవ్వటం జరుగుతుందో ఇది 10వ అధ్యాయంలో చూస్తాం. 11th చాప్టర్ లో లవ్ అండ్ ఒబీడియన్స్ రివార్డెడ్. అంటే దేవుని పట్ల విధేయత ఉండటం ద్వారా దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తాడు, దేవుడు మనకి ఎట్లా బ్లెస్ చేస్తాడు విధేయత ద్వారా అనేది కూడా మనము ఈ 11th చాప్టర్ లో మనం స్పష్టంగా చూస్తాం అన్నమాట. ఇది 2nd డివిజన్, ఎక్స్పోజిషన్ ఆఫ్ లా అనేది మనకి డివిజన్ 2 అన్నమాట. తర్వాత మనకి 12th నుంచి 26 చాప్టర్స్ ఇంకొక డివిజన్. ఇందులో మనకి డీటెయిల్ స్టిపులేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ కొత్త జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ మనం ఆల్రెడీ లెవిటికస్ అండ్ నెంబర్స్ లో చూసుకున్న ఇన్స్ట్రక్షన్సే మళ్ళీ దేవుడు ఇస్తున్నాడు అనమాట. 12th చాప్టర్ లో మనకి ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, దేవుని ఆరాధించడానికి నియమించిన ప్లేస్ ఏంటి, అన్ని దేవతల గురించి మనం ఎలా కేర్ఫుల్ గా ఉండాలి అనేది 12th చాప్టర్. 13th చాప్టర్ లో పనిష్మెంట్, అంటే పాపం చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటి అనేది చూస్తాము. 14th చాప్టర్ లో క్లీన్ అండ్ అన్క్లీన్ మీట్, అంటే పరిశుద్ధమైనవి అపరిశుద్ధమైనవి ఏంటో మనకి 14th చాప్టర్ లో చూస్తాం. అదేవిధంగా టైతింగ్ ప్రిన్సిపల్స్, అంటే దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఎట్లా ఇవ్వాలి దాని ప్రిన్సిపల్స్ ఏంటో కూడా మనం లేవియా కాండంలో చూసాము. మళ్ళీ ఇప్పుడు ఈ 14th చాప్టర్ లో చూస్తాం. తర్వాత 15th చాప్టర్ లో డెప్స్ క్యాన్సిల్డ్ ఎవ్రీ 7 years. మీకు గుర్తుండే ఉంటది, మనము లేవియా కాండం డిస్కస్ చేసుకునేటప్పుడు ప్రతి సబ్బాటికల్ ఇయర్ అంటే ప్రతి 50 years కూడా ఎవరైతే అప్పు చేసి వారు ఆస్తులను అమ్ముకున్నారో ఆ ఆస్తుల్ని ఈ 50th సబ్బాటికల్ ఇయర్ లో వారికి మళ్ళీ తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఈ లాస్ గురించి 15th చాప్టర్ లో మళ్ళీ దేవుడు ఒకసారి కొత్త జనానికి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది 15th చాప్టర్ లో చూస్తాం. తర్వాత ఈ 16th చాప్టర్ లో ఫెస్టివల్స్, మనం లేవియా కాండంలో చూసాం కదా పండుగలు అనేవి, ఆ పండుగల గురించి మనము ఈ 16వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 17th చాప్టర్ లో రూల్స్ ఆఫ్ కింగ్స్, జస్టిస్ అండ్ అడల్టరీ, రెగ్యులేషన్స్ ఫర్ జ్యుడిషియల్ ప్రొసీజర్స్. అంటే మనం కొన్ని జ్యుడిషియల్ లాస్ చూసాం కదా, అవన్నీ కూడా ఇక్కడ మనము రాజులకి పరిపాలించడానికి వారికి కావాల్సిన నియమాలు ఏంటి అనేవి కూడా మనము ఈ 17th చాప్టర్ లో చూస్తాం. మనం ఎందుకు నేను ఇందాక చెప్పినట్లు ఒకదానికొకటి లింక్ ఉంటది, జాగ్రత్తగా మనము గమనించాలి అనేది మనము ఎందుకు చూస్తాము అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింగ్స్ పాటించాల్సిన లాస్ కూడా ఇక్కడే దేవుడు మనకి ఇచ్చాడనమాట. మనం 17వ అధ్యాయము 14 నుంచి చదువుకుంటే అందులో when you come to the land which the Lord your God is giving you and possess it and dwell in it and say I will set a king over me like all the nations that are around me అనేది ఇక్కడ దేవుడు ఆ రాజులకి పాటించాల్సిన నియమాలు, అంటే రాజు ధనాపేక్ష కలిగి ఉండకూడదు, ఫారెనర్ అయి ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాలు ఇక్కడ స్పష్టంగా దేవుడు మనకి వివరిస్తున్నాడు అనమాట.
ఇదే లాస్ ని కూడా పాటించి మనకి మొదటి సమూయేలు గ్రంథం నుంచి కూడా ఎప్పుడైతే న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం రెండో గ్రంథం అంటే సౌలు దావీదు అక్కడి నుంచి ఆ రాజుల పరిపాలన స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వెర్సెస్ అనేవి బేస్ చేసుకొని ఆ రాజుల నియామకం అనేది జరుగుతుంది అనేది ఈ 17వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత 18th చాప్టర్ లో ప్రొవిజన్స్ ఫర్ ప్రీస్ట్ అండ్ లెవైట్స్ అంటే యాజకులకి లేవీయులకి వారికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, వారు ఎలా పోషించబడతారు అనేది కూడా ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 18వ అధ్యాయంలో కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ మనకి ద న్యూ ప్రొఫెట్ లైక్ మోసెస్ అంటే మెయిన్ 4 షాడోస్ అంటాం కదా, దేవుని యొక్క 4 షాడోస్ కూడా ఇక్కడ చూస్తాం. ఒకసారి ఇది ఇంపార్టెంట్ వర్స్ అండి, ఒకసారి చదువుతారు ఎవరైనా. 18th చాప్టర్ 15th వర్స్ చదవండి ఎవరైనా. హోరేబులో ఆ సమాజ్ దినమున నేను చావకయుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. 18th చాప్టర్ 15th వర్స్. నా దగ్గర తెలుగు బైబిల్ రెడీగా లేదు, అందుకనే ఎవరిని చదవమంటున్నాను. 18th 15th వర్స్ అదే బ్రదర్. అదేనా? అంటే ద లార్డ్ యువర్ గాడ్ విల్ రైజ్ అప్ ఫర్ యూ ఎ ప్రొఫెట్ లైక్ మీ ఫ్రమ్ యువర్ మిస్ట్ ఫ్రమ్ యువర్ బ్రదర్ ఇన్ హిమ్. లేకపోతే 16th ఏమనుందా చూడండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండాను గాక అని చెప్పి తిని, ఆ సమయం నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీ వినవలను. ఓకే సిస్టర్. ఓకే, 18లో వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. 18th చాప్టర్ 18th వర్స్ లో ఉందండి. అంటే తెలుగులో కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇంగ్లీష్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది. 18th చాప్టర్ సిస్టర్, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అనేది మనకి అంటే ఇంగ్లీష్ లో డిఫరెంట్. 15th వర్స్ అన్నారని 18th అనుకోలేదు. అదే 15th వర్స్ లో ఆల్రెడీ ఉంది సిస్టర్. అంటే ద లార్డ్ యువర్ గాడ్ విల్ రైజ్ అప్ ఫర్ యూ ఏ ప్రొఫెట్ లైక్ మీ అంటే నాలాంటి ప్రవక్త ఒకరు ఫ్యూచర్ లో వస్తారు అని మోషే చెప్తున్నాడు ఇక్కడ 15th చాప్టర్ లో. కానీ తెలుగులో మనకి డిఫరెంట్ గా ఉంది అనమాట. తెలుగులో వర్స్ డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా. సో ఇది ఒక మనకి 4 షాడోస్ ఆఫ్ జీసస్ లో చూడవచ్చు. అంటే ఆ ప్రవక్త యేసుక్రీస్తే అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సింది అనమాట. అదే విధంగా 19వ అధ్యాయంలో కూడా 3 cities ఆఫ్ రిఫ్యూజ్ అంటే మనము నెంబర్స్ లో చూసాం కదా, సంఖ్యాకాండంలో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి తలదార్చుకోవటానికి లేదా జైలు అని చెప్పాం కదా ప్రస్తుతం ఉన్న వాడుక భాషలో. సో అది ఆ సిటీస్ ని నియమించడం కూడా మనం 19వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత వార్ఫేర్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ వార్ఫేర్ అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన పద్ధతులు కానీ, తర్వాత ఎవరైనా మర్డర్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన లాస్ కానీ, ఇవన్నీ కూడా మనం 20th చాప్టర్ 21st చాప్టర్ ఇవన్నీ మనం లాస్ గురించే చూస్తాం. అన్ని 21st నుంచి 25th చాప్టర్ లో కూడా మనం ప్రీవియస్ గా చూసిన లాస్ అంటే డైవర్స్ గురించి లాస్, తర్వాత మ్యారేజ్ గురించి లాస్, లేకపోతే పరిశుద్ధంగా ఉండటానికి కొన్ని లాస్, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన మోరల్ లాస్ కానీ, ఇవన్నీ మనం 21st చాప్టర్ నుంచి 26th చాప్టర్ వరకు చూస్తాం. 26th లో కూడా మనకి ఫస్ట్ ఫ్రూట్స్, ఆఫరింగ్స్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ థైట్స్, ప్రథమ ఫలము కానీ 10వ భాగం కానీ వాటి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి 26 చాప్టర్స్ వరకు లాస్ గురించే ఉన్నాయి అన్నమాట. తర్వాత మనకి 27th నుంచి 30th చాప్టర్స్ వరకు కూడా ఇది ఇంపార్టెంట్. మనకి డ్యూటరానమీలో
ఫస్ట్ 2 పార్ట్స్ వచ్చేసి మనకి దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేసిన చరిత్ర కానీ 2 పార్ట్స్ లో ఉంది. ఈ లాస్ట్ 2 పార్ట్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏముందంటే 2 ఉన్నాయి. ఏంటంటే బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ ఒకటి, ఇంకోటి ఫైనల్ మ్యాటర్స్ అంటే చివరి ఉపదేశం అనమాట. సో ఈ 27th నుంచి 30th చాప్టర్స్ వరకు మనకి బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ అంటే దేవునికి విధేయతగా ఉంటే మనకి వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, దేవునికి పట్ల అవిధేయతగా ఉంటే వచ్చే శాపాలు ఏంటి అనేవి మనకి ఈ 27 చాప్టర్ 28 చాప్టర్స్ అనేవి మనకి చూపిస్తున్నాయి అన్నమాట. 29th చాప్టర్ లో మనకి మోయాబు దేశంలో దేవుడు వాళ్ళకి మరింకోసారి విగ్రహారాధన గురించి వివరించడం జరుగుతుంది అనమాట. 30th చాప్టర్ లో ద బ్లెస్సింగ్ ఆఫ్ రిటర్నింగ్ టు గాడ్ అంటే దేవుని యొద్దకు నువ్వు చేరినప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాల గురించి కూడా ఇక్కడ మనకి స్పష్టంగా 30th చాప్టర్ లో కనిపిస్తుంది. అదేవిధంగా 31st చాప్టర్ నుంచి 34th వరకు కూడా జాషువాని కొత్త లీడర్ గా నియమించుకోవటము, తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రిపేర్ చేయటము, ద లా టు బి రెడ్ ఎవ్రీ 7 years అది చూస్తాము. ద సాంగ్ ఆఫ్ మోసెస్ చూస్తాము 32 చాప్టర్ లో. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మోషే ద్వారా ఒక కీర్తన రాసి ఇది మీరు తరతరములు మీరు దీన్ని చదివి ధ్యానించాలి అనేది ఈ 32 చాప్టర్ లో మనకి చూస్తాము. తర్వాత 32 చాప్టర్ లోనే మోషే చనిపోవటము, మౌంట్ నిబో దగ్గర మోషే చనిపోవటం చూస్తాము. ఈ చనిపోయే ముందు కూడా దేవుడు మోషేని నేను ఆ స్థలం చూస్తాను ప్రభు అంటే ఒక పిస్గా అనే పర్వతం మీదకి ఎక్కిన తర్వాత ఆ కానాన్ దేశాన్ని మొత్తం మోషే ఎలా చూశాడు అనేది కూడా మనకి స్పష్టంగా అందులో కనిపిస్తుంది అన్నమాట. తర్వాత 33 చాప్టర్ లో మళ్ళీ ఫైనల్ బ్లెస్సింగ్, మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా ఆశీర్వదించాడు అనేది 33 చాప్టర్ లో చూస్తాము. 34th చాప్టర్ లో మౌంట్ నెబో దగ్గర ఎలా దేవుడు మోషేని తీసుకున్నాడు అనే అంటే మోషే చనిపోవటము అనే చరిత్ర మనకి 34th చాప్టర్ లో చూస్తాం అనమాట. సో మనకి కొన్ని కీ వర్సెస్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ కావాలంటే మీరు చూడొచ్చు, కొన్ని కీ వర్సెస్ కూడా మనము చదువుకోవచ్చు అనమాట. 34th చాప్టర్ లో మళ్ళీ ఇంకోసారి 34th చాప్టర్ లో మనం ఇందాక చదువుకున్న సేమ్ వర్స్ ఇక్కడ ఉంది చూడండి. బట్ సిన్స్ దెన్ దేర్ హ్యాస్ నాట్ రైజన్ ఇన్ ఇజ్రాయెల్ ఏ ప్రొఫెట్ లైక్ మోసెస్ whom the Lord knew face to face. అంటే but since then there has no risen Israel a prophet like Moses. అంటే మోషే లాంటి ప్రవక్త ఇంకా రాలేదు అప్పటి వరకు. దేవుడు మోషేకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఫేస్ టు ఫేస్ దేవుడితో మాట్లాడగలిగే శక్తిని మోషేకి ఇచ్చాడు అనేది ఇక్కడ చూస్తాం. అదే విధంగా యేసు ప్రభు వారికి కూడా ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వటం అనేది ఇక్కడ 4 షాడోస్ ఆఫ్ జీసస్ లో మనము చూస్తాం అన్నమాట. సో ఇక్కడ వరకు మనకి 34 చాప్టర్స్ వరకు మనకి డివిజన్స్ ఇవన్నమాట. సో మళ్ళీ ఒకసారి 4 పార్ట్స్ డివైడ్ చెప్తాను. ఫస్ట్ పార్ట్ లో మనకి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ని విడిపించటము, వారి చరిత్ర అంతా చూస్తాము. సెకండ్ పార్ట్ లో కొత్త జనాంగానికి ఈ లాస్ గురించి, పండగల గురించి, లేవీయులు వాళ్ళు పాటించాల్సిన డ్యూటీస్ గురించి, మోరల్ లాస్ గురించి, సోషల్ లాస్ గురించి, సెరిమోనియల్ లాస్ గురించి, ఈ లాస్ అన్నిటి గురించి కూడా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది సెకండ్ పార్ట్ లో చూస్తాం. థర్డ్ పార్ట్ లో బ్లెస్సింగ్స్ అండ్ కర్సింగ్స్ అంటే దేవుని పట్ల విధేయత ఉంటే ఆశీర్వాదాలు, దేవుని పట్ల అవిధేయత లేకపోతే మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ శాపాలు ఏంటి అనేది మనము థర్డ్ పార్ట్ లో చూస్తాం. ఫోర్త్ పార్ట్ లో మోషే యొక్క చివరి ప్రసంగం ఒకటి, మోషే కానాన్ దేశాన్ని కొండ మీద నుంచి చూడటము, తర్వాత అక్కడ చనిపోవటము అనేది మనము ఫోర్త్ పార్ట్ లో చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనము దీని నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటంటే చాలా విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తూ వస్తాడు. ఈ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనము కొన్ని విషయాలని లైట్ తీసుకుంటాం. అంటే మోషే ఏం చెప్పాడు, మోషే ఏం చేశాడు,
బండని తాకమంటే బండతో మాట్లాడమంటే బండను కొట్టడం జరిగింది. అక్కడ కాదేశ్లో మోషే చేసిన చిన్న తప్పు వల్ల మోషే కానాన్ దేశంలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము కొన్నిసార్లు కొన్ని లైట్ తీసుకుంటాం, కానీ దేవుడు గాడ్ టేక్స్ థింగ్స్ వెరీ సీరియస్. దేవుడు అట్లా లైట్ తీసుకునే వ్యక్తి కాదు. మనం చేసే పనులు మనుషులు లైట్ తీసుకోవచ్చు, లేకపోతే మన సంఘ కాపర్ లైట్ తీసుకోవచ్చు, లేకపోతే మన ఎల్డర్స్ లైట్ తీసుకోవచ్చు, కానీ దేవుడు లైట్ తీసుకునే దేవుడు లైట్ తీసుకునే వ్యక్తిత్వం కాదు. మోషే పట్ల దేవుడు ఎలా వ్యవహరించాడో మన పట్ల కూడా దేవుడు అట్లనే వ్యవహరిస్తాడు అనేది మనకి ద్వితీయోపదేశకాండం క్లియర్ గా మనకి చెప్తుంది అనమాట. ఇంకా దేవుణ్ణి మనము వి మస్ట్ లవ్ అండ్ ఒబే గాడ్ అనేది మనకి మెయిన్ టీచింగ్స్. మనకి మీకు ఇంగ్లీష్ లో అయితే పేజ్ నెంబర్ చెప్తాను. మెయిన్ టీచింగ్స్ అనేవి కూడా ఇందులో ఇంపార్టెంట్. 67 ఇంగ్లీష్ లో అయితే 67 మనకి మెయిన్ టీచింగ్స్ ఉన్నాయి. మనకి తెలుగులో వచ్చేసి తెలుగులో వచ్చేసి 69 ఇందులో ముఖ్య బోధనలు అనేవి ఉంటాయి. అవి మనం కంపల్సరీగా చదువుకోవాలన్నమాట. గాడ్ వాంట్స్ అస్ టు టీచ్ అదర్స్ హిస్ వర్డ్. అంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు కూడా మనము చెప్పాలి అనేది దేవుని ఆశగా ఉంది. గాడ్ రిక్వైర్స్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే విధేయత అనేది చూస్తాం. గాడ్ రివార్డ్స్ ఒబీడియన్స్ అండ్ కన్సిక్వెన్సెస్ డిసొబీడియన్స్. దేవుడు విధేయత కలిగిన వాళ్ళకి బహుమానం ఇస్తాడు, అవిధేయత కలిగిన వారికి శాపం ఇస్తాడు. అంటే మన కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మనకి చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే ఈ ద్వితీయోపదేశ కాండం మనకి గాడ్స్ హోలీనెస్ ఈజ్ అప్లికబుల్ ఎవ్రీవేర్. అంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎక్కడ కూడా మనము తీసివేయటానికి లేదు. ప్రతి చోట మనం ఆఫీస్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్తున్నా, జర్నీస్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని యొక్క పరిశుద్ధత అనేది కంపల్సరీగా ఉండాలి. మన ఇల్లు మనం చక్కబెట్టుకునే విధానంలో కానీ, మనము చేసుకునే ప్రతి పనిలో కూడా మనకి క్లీన్లీనెస్ ఉండాలి అనేది మనకి ద్వితీయోపదేశ కాండం చెప్తుంది అనమాట. మనకి ఈ క్లీన్లీనెస్ గురించి కూడా మనకి చాలా చోట్ల ఈ 17వ అధ్యాయము 23వ అధ్యాయంలో మనకి కంప్లీట్ గా చెప్తుంది. 23 చాప్టర్ లో మీకు కొన్ని చూపిస్తాను. 23 చాప్టర్ 14th verse లో, For the Lord your God walks in the midst of your camp to deliver you and give your enemies over to you. Therefore your camp shall be holy, that he may see no unclean thing among you and turn away from you. అంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు, మనతో మాట్లాడటానికి వచ్చినప్పుడు, లేకపోతే మన దగ్గర నివసించడానికి వచ్చినప్పుడు, లేదంటే మనల్ని విడిపించడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఉన్న ప్రదేశం క్లీన్ గా ఉంచుకోవాలి. మనం ఉన్న ప్రదేశం క్లీన్ గా ఉంచుకోకపోతే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ టర్న్ అవే ఫ్రమ్ యూ అని రాసింది ఇక్కడ. సో మనము అది నేర్చుకోవాలి. అంటే క్లీన్ గా ఉండటము, లేకపోతే హోలీనెస్ గా ఉండటం అనేది మనకి నేర్పిస్తుంది అనమాట. అదే విధంగా 12th verse లో కూడా మనకి ఆల్సో యూ షుల్ హ్యావ్ ఎ ప్లేస్ అవుట్ సైడ్ ద క్యాంప్ వేర్ యూ మే గో అవుట్. అంటే ఇక్కడ వాష్రూమ్స్ గురించి కూడా స్పష్టంగా, వాష్ ఏరియాస్ గురించి, వాష్రూమ్స్ గురించి ఎక్కడ ఉండాలి, అవి ఎలా సపరేట్ చేసుకోవాలనేది కూడా అప్పుడులోనే దేవుడు మనకి చాలా స్పష్టంగా మీరు 23 చాప్టర్ 9th verse నుంచి 14th verse వరకు చదివితే ఈ క్లీన్లీనెస్ గురించి కూడా దేవుడు చెప్తా ఉంటాడు. సో ఈ ద్వితీయోపదేశం కాండం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హోలీనెస్, క్లీన్లీనెస్, ఫెయిత్ఫుల్నెస్, ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్ నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్, వీటన్నిటి గురించి కూడా మనము ఈ ద్వితీయోపదేశ కాండం నుంచి నేర్చుకోవచ్చు అనేది మనకి స్పష్టంగా దేవుడు రాసి ఉంచాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకి ఒబే చేయాలా, ఒబే చేయకూడదు అనేది మన ఫ్రీ విల్ కి దేవుడు వదిలిపెట్టేశాడు. అంటే అది మన
వీళ్ళకి దేవుడు వదిలిపెట్టేశాడు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, ఇష్టం వచ్చినప్పుడు ఉంటాను అనే అది కాదు. మనము కంపల్సరిగా దేవునికి విధేయతగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా ఉండాలి అనేది మనకి స్పష్టంగా ఈ ద్వితీయోపదేశ కాండం నేర్పిస్తుంది. God has not revealed all things, but what he has, he wants to be obeyed. అంటే ఇంకోటి ఇక్కడ ద్వితీయోపదేశ కాండం ఏం నేర్పిస్తుంది అంటే మనకి దేవుడు అన్ని సీక్రెట్స్ మనకి బయలుపరచలేదు. ఏదైతే మనకి బయలుపరిచాడో వాటి పట్ల మనం విధేయత కలిగి ఉండాలి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా ద్వితీయోపదేశ కాండంలో మనము చూస్తాం అన్నమాట. అంటే సీక్రెట్స్ బిలాంగ్స్ టు గాడ్. అది కూడా మీకు తెలుసు కదండి, ఒక వచనం ఉంటది 29 and 29th verse. The secret things belongs to the God, our God, but those things which are revealed belong to us and to our children forever, that we may do all the words in his law. అంటే తెలుగులో ఒకసారి చదువుతాను. 29th chapter 29th verse. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి ఎనుగునని చెప్పును. మన సంతతి వారి వగునని చెప్పుదురు. అంటే రహస్యములు అనేవి దేవుడికి చెందినవి. మనకి బైబిల్లో ఉన్నదే మనము చూసి అనుసరించాలి. బైబిల్లో లేనిది మనం అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు అనేది స్పష్టంగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. ఏవైతే బయలుపరచబడినవో అంటే దేవుని యొక్క లాస్ కానీ, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఆజ్ఞలు కానీ, ఇవన్నీ కూడా మనకి తెలిసినవి మనం పాటించాలి అనే సారాంశం మనకి ఈ ద్వితీయోపదేశం కాండం ద్వారా మనకి తెలుస్తూ ఉంది అనమాట. సో మనం కూడా ఈ ద్వితీయోపదేశ కాండం నుంచి సంఖ్యాకాండం నుంచి మనం తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకుని మనము ఆ ఆజ్ఞల ప్రకారము మనము జీవించాలనేది దేవుని ఆశగా ఉంది. సో మనం అట్లా జీవించి మనం వాక్య వెలుగులో నడుచుకొని అట్లా మనము ఈ వాక్యాలను కూడా ఈ డ్యూటెరానమీ సంఖ్యాకాండం కూడా ఒకసారి చదివి మనం పాటించాల్సిన వారిగా ఉన్నాము. సో ఇంతటితో ఈ ద్వితీయోపదేశ కాండం పూర్తయిపోయింది. సో మనం నెక్స్ట్ వీక్ ఒకసారి ఈ పంచకాండాలు అనేది జస్ట్ ఓవర్ వ్యూ చూసుకొని తర్వాత మనం జాషువా అండ్ జడ్జెస్ అంటే 2 బుక్స్ తీసుకుందాము నెక్స్ట్ వీక్ నుంచి. బ్రదర్ అలానే చెప్పారు 2 బుక్స్ తీసుకోమని. సో ఈ రోజు లేట్ అయింది అనుకుంటా, అంటే మనము 1 hour 45 minutes వరకు తీసుకోమన్నారు బ్రదర్. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం 2 బుక్స్ చూసుకుందాము. ఒక రికార్డ్స్ యా ఎవరన్నా ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఉంటే అడగొచ్చు. మీకు చిన్న అసైన్మెంట్ లాగా కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆదికాండం నుంచి మనకున్న 6 దినముల సృష్టి గురించి మీరు రాయొచ్చు. తర్వాత నిర్గమాకాండంలో 10 తెగుళ్ళ గురించి 10 ఆజ్ఞల గురించి రాయొచ్చు. అదేవిధంగా లేవియా కాండంలో 7 పండగల గురించి బలుల గురించి మీరు కొంచెం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. టాబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న థింగ్స్ అన్నిటి గురించి మీరు రాయొచ్చు. అదేవిధంగా నెంబర్స్ లో ఫస్ట్ సెన్సెస్ సెకండ్ సెన్సెస్ లో ఎంతమంది ఉన్నారు, 12 గోత్రాలు లీడర్స్ ఎవరు, వాటి గురించి మీరు రాసుకోవచ్చు. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో బ్లెస్సింగ్స్ అండ్ కర్సింగ్స్ గురించి ఏం చెప్పాడు అనేది వెర్సెస్ కూడా మీరు రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇవి అసైన్మెంట్ లాగా మెయిన్ టాపిక్స్ అన్నమాట. ఇవన్నీ మీరు రాసుకుంటే ఫ్యూచర్ లో మీకు గుర్తుండిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ముందుకెళ్తాం. ఓకే అండి, ఇంతటితో మనకి పంచకాండాలు అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ మనము జాషువా నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా, డౌట్స్ ఏమన్నా ఉన్నా అడగచ్చు. లేదంటే ఎవరన్నా ముగింపు ప్రార్థనతో క్లోజ్ చేయొచ్చు. ఆంటీ ఉన్నారా? ఆంటీ రికార్డింగ్ ఆపేస్తారా?
లేకపోతే ప్రేయర్ చేసిన తర్వాత ఆపేస్తారు? రికార్డింగ్ స్టాప్ చేయమంటున్నారా? అవునండి, ప్రేయర్ చేసిన తర్వాత ఆపేస్తా అంటే ఓకే, లేదంటే మీ ఎట్లా చేస్తారో తెలియదా అంటే నాకు. సరే. ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ గొప్ప దేవ, అద్భుత కార్యములు చేసే దేవ నాయన. నాయన మరి ప్రభు ఎన్నో కార్యాలు మీరు ఓల్డ్ టెస్టిమెంట్ లో మరి జరిగించిన కార్యాలన్నీ మేము వివరముగా నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి నాయన మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. నాయన బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కనుక మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మేము కూడా మరి ప్రభు నేర్చుకుని అనేకులకు నాయన మరి చెప్పటానికి కావలసిన జ్ఞాన ఆత్మతో నింపండి. పరిశుద్ధుడ గొప్ప దేవ మీకు వందనాలు. కుటుంబాల్లో మరి రకరకాలుగా చేయించిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం.